నియో స్కిన్ హెయిర్ ఫాల్ ని అరికట్టడానికి జిఎఫ్సి ట్రీట్మెంట్. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ ఫోన్ కాల్ అవే. ఈరోజు మన విశిష్ట అతిథి శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు. ప్రస్తుతం మీరు ఏ రాజకీయ పార్టీలో లేనట్టేనా? మరి ఎందుకు జనసేన ఎందుకు మీకు ఆహ్వానం పలకలేదు? మిమ్మల్ని ఒక వెపన్గా వాడుకున్నదా వైఎస్ఆర్సీపీ? ఖచ్చితంగా వాడుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలాగా మోసం చేస్తారని మాత్రం నేను అనుకోను. రామోజీరావు గారి మీద కూడా మీరు చాలా విమర్శలు చేశారు. ఒకటండి, ఏం మాట్లాడినా స్క్రిప్ట్ లేకుండా మేము మాట్లాడలేదు. స్క్రిప్ట్ ఎవరు ఇచ్చేవాళ్ళు? సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ చేయలేదు అంటే మీ సర్వీసెస్ ఉపయోగించుకున్నందుకు. నాకు ఆఫర్ చేసినప్పుడే అర్థమైంది. ప్లాట్ ఏమైనా ఉందని అనుకుంటున్నారా? అపోజిషన్లో ఉన్నప్పుడు రాజకీయంగా నన్ను వాడుకోవడం అనేటటువంటిది. ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ చేయడం కోసమే మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చారు ఆయన. ఫైనాన్షియల్గా నేను స్టెబిలైజ్ చేయాలంటే ఇదే మాట మాట్లాడే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా బాకీ ఉన్నారు, వసూలు చేస్తా వడ్డీతో సహా. ఫ్యామిలీ మెంబర్ అంటే అర్థం ఏంటని కూడా అడిగాను. లేడీస్ని అట్లా తల్లి గిల్లి అనేస్తే వాళ్ళు కట్టుబడి ఉంటారు. ఎందుకు మీకు విజయసాయిరెడ్డి మీద ఎనిమిటీ? ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ ఇచ్చారు, ఏది పదవి లేకుండా హల్చల్ చేస్తుంది. ఓటమి చెందడానికి ప్రధానమైనటువంటి కారణాలు? డబ్బులు ఇచ్చి కొనుక్కునేటటువంటి ప్రయత్నంలో నువ్వు చాలా దోపిడీలు చేసావు అనేటటువంటి ప్రజలకు అర్థమైంది. అసలు కేసులు పడతాయి అనేటువంటి భయంతో చాలా మంది వెళ్ళిపోతున్నారు అనేది ఒక టాక్ ఉందండి. అంటే అఫ్కోర్స్ అంటే నేను ఇది పూర్తిగా తెలుగుదేశంలో జాయిన్ అయితే చంద్రబాబు గారిని ఎట్లయితే విమర్శించారో ఆ విధంగా జగన్ విమర్శించడానికే పరిమితం అవుతారు. ఇంకా వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారితో మొదటి నుంచి ఉండి అన్ని కష్టం. నమస్కారం, నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు మన విశిష్ట అతిథి శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు. శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్, అదేవిధంగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటున్నారు. ప్రస్తుతం వాసిరెడ్డి పద్మ గారి నివాసానికి వచ్చాం. సమకాలీన రాజకీయాలు, అదేవిధంగా వారి రాజకీయ భవిష్యత్ ఏంటి తదితర అంశాల గురించి మాట్లాడదాం. నమస్కారం పద్మ గారు. నమస్కారం విక్రమ్ గారు. ప్రస్తుతం మీరు ఏ రాజకీయ పార్టీలో లేనట్టేనా? ప్రస్తుతం లేనట్లే. భవిష్యత్తు ఇంకా నిర్ణయం జరిగిందా లేకపోతే ఇంకా? నిర్ణయం జరిగిందా అంటే మొగ్గు ఒకవైపు ఉంది, ఇంకా నిర్ణయం పూర్తిగా అనేటటువంటిది నేను కూడా అన్ని విషయాలు ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా రాజకీయ పార్టీ చెప్పారు, 2-3 సందర్భాల్లో మీడియాతో అన్నారు, అంటే మీ అడుగులు ఎటువైపు పడుతున్నాయి అనేది చూచాయిగా చెప్పారు, కానీ స్పష్టంగా చెప్పలేదు. ఎందుకంటే మీరు చిరంజీవి గారి కుటుంబానికి కూడా చాలా సన్నిహితులు. అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన ఉన్నది, జనసేన కూడా ఒక ఆప్షన్ అన్నట్టుగా వినపడుతుంది. అటు తెలుగుదేశమా జనసేనని నిర్ణయించుకోలేకపోతున్నారా లేకపోతే ఆ స్పష్టత అయితే ఉందా? అంటే నిర్ణయం రాజీనామా చేసినప్పుడు, అంటే విలేకరులు అడిగినప్పుడు చిరంజీవి గారి కుటుంబంతో నాకున్నటువంటి సంబంధం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గుడ్ లుక్స్ ఇవి మాట్లాడిన సందర్భంలో జనసేనలో వెళ్తానేమోనని చాలామంది అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆప్షన్ కూడా నేను సీరియస్గానే పరిశీలించాను అనేది వాస్తవం. ఎందుకంటే రాజకీయాలు అనేటటువంటి స్థిరంగా చేయాలనేది నాకున్న కోరిక, అభిప్రాయం కూడా. అందుకనే ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయడానికి కూడా కారణం, రాజకీయ పార్టీలు తొందరగా మారడం అనేటటువంటిది అది మంచి సాంప్రదాయం కాదు, అది ఉపయోగపడదు అనేటటువంటిది కూడా నాకు ఉన్నటువంటి అభిప్రాయం. అందువల్ల కూడా ఒక రాజకీయాలు స్థిరంగా చేయాలంటే ఒక పార్టీలో ఉండాలి, ఒక పార్టీ అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం వచ్చింది. కనుక ఇక మరొకసారి స్టెప్ మారడం అనేటటువంటిది అనివార్యత వచ్చింది. కాబట్టి ఇప్పుడు రాజకీయాలు స్థిరంగా చేయాలి అనేటటువంటి దాంతో మొత్తం మనకున్నటువంటి ప్రాంతీయ పార్టీల్లో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ, అదేవిధంగా నాకున్నటువంటి సంబంధాలు వీటి రీత్యా తెలుగుదేశం పార్టీ వైపు ఒక ఆలోచన చేశాను. నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు. అదేవిధంగా కొంతమంది జాతీయ పార్టీలు అయితే బాగుంటుంది, స్వేచ్ఛ ఉంటుంది రాజకీయాల్లో అనేటటువంటిది కొంతమంది మిత్రులు సలహా ఇస్తున్నారు. నిర్ణయం అయితే తీసుకోలేదు, కానీ ఖచ్చితంగా నా మొగ్గు అయితే తెలుగుదేశం పార్టీ వైపు ఉంది. అంటే జాతీయ పార్టీలు అన్నారు, జాతీయ పార్టీలు అయితే 2 జాతీయ పార్టీలు. సరే, కమ్యూనిస్ట్ మనం పక్కన పెడితే అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్ర బీజేపీ కావచ్చు, అంటే 2 పార్టీలు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. జాతీయ పార్టీలు అయినప్పటికీ రాష్ట్ర స్థాయిలో వాటి ఉనికి సరే ఎన్డీఏ
భాగస్వామ్య పక్షంలో బీజేపీ ఉన్నది, జాతీయ స్థాయిలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, అది లుక్స్ మోర్ అట్రాక్టివ్ కాంగ్రెస్ పార్టీ కంటే. కానీ మీ భావాలు, మీ సిద్ధాంతాలు, మీరు కొంత వామపక్ష భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు బీజేపీ సరిపడదు కదా. అంటే ఒకటి ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న తర్వాత జాతీయ పార్టీలు ఖచ్చితంగా బలహీనమైనటువంటి స్థితికి వెళ్తాయి ఆయా రాష్ట్రాల్లో. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తోంది కాబట్టి ఇప్పటికిప్పుడు జాతీయ పార్టీలది ఏదో ఆధిపత్యం ఉంటుందనేది కాదు. కానీ రాజకీయాలు చేయాలి అనుకున్నప్పుడు, రాజకీయాలు స్థిరంగా చేయాలి అనుకున్నప్పుడు, ఒక రకమైనటువంటి కంటిన్యూటీ ఉండాలి అనుకున్నప్పుడు జాతీయ పార్టీల గురించి ఆలోచించాలి. మీరు అన్నట్లు భావజాలాలు ఇవి సమస్య ఉంటుంది. అదే సందర్భంలో మోర్ డెమోక్రటిక్గా ఉంటుందా అనేటటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా జాతీయ పార్టీలకు సంబంధించింది ఒక బ్రాడ్గా ఆలోచించి చెప్పేటటువంటి మాట. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలకు భిన్నమైనవి అనేటటువంటిదే తప్ప మనకున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ప్రాంతీయ పార్టీల వైపు ఉండడమే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి శ్రేయస్కరం. అంటే మీరు రాజీనామా చేసిన తర్వాత సాధారణంగా ఏంటంటే గివెన్ యువర్ బ్యాక్గ్రౌండ్, గివెన్ యువర్ ఎక్స్పీరియన్స్, సాధారణంగా ఏంటంటే ఆ పార్టీలో మిమ్మల్ని ఆహ్వానించాలి. కానీ ఆ పరిస్థితి లేనట్టు కనపడుతుంది. అంటే ముఖ్యంగా మీ గురించి బాగా తెలిసిన వాళ్ళు జనసేనలో మీకు ఆహ్వానం అందుతుంది అని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ, నాగబాబు గారి నుంచి కానీ, ఎందుకంటే నాగబాబు గారు మిమ్మల్ని ప్రజారాజ్యంలో కొంత ప్రోత్సహించారు అని అనేవాళ్ళు. అంటే మిమ్మల్ని స్పాట్ చేశారు, ఆయన అధికార ప్రతినిధిగా మొట్టమొదట సజెస్ట్ చేసింది నాగబాబు. అది మిమ్మల్ని ఒక సభలో మిమ్మల్ని స్పాట్ చేసి ఈమైతే బాగా మాట్లాడుతున్నారు అని నాగబాబు అప్పుడు చిరంజీవి గారికి సజెస్ట్ చేయడం, మిమ్మల్ని ఆ విధంగా మీకు అధికార ప్రతినిధి ఇవ్వటం జరిగింది. అది అందరు అంటారు, నాకు కూడా తెలుసు. కానీ మరి ఎందుకు జనసేన ఎందుకు మీకు ఆహ్వానం పలకలేదు? ఆహ్వానం పలకపోవడం ఏం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కూటమి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి పొజిషన్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఎవరు బయటకు వస్తారు, వాళ్ళని మనం పిలిచి ఆహ్వానించాలి అనేటటువంటి పరిస్థితి మూడు పార్టీల దగ్గర లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఒక 6 నెలలు కూడా కాలేదు, ఒక 164 సీట్లు వచ్చినటువంటి ఒక విజయం మూడ్లో ఉన్నటువంటి వాళ్ళు మనల్ని పిలుస్తారనో లేకపోతే ఆహ్వానిస్తారనో మనం తలుపు తట్టాల్సిందే ఎవరైనా సరే. అంటే మీకు స్పష్టత ఉంది. ఖచ్చితంగా మాజీ మంత్రులైనా కావచ్చు, లేకపోతే ఉప ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళైనా అవ్వచ్చు, ఎవరైనా సరే ఇవాళ ఈ పార్టీలకు సంబంధించి వెళ్ళాలనుకున్నప్పుడు ముందు వీళ్ళు అడగకుండా వాళ్ళు పిలిచి మా పార్టీలోకి రండి అనేటటువంటి ఇదిలో ఉండొచ్చు. ఒకటి నాకు సంబంధించి వచ్చినప్పుడు 2017లోనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం నన్ను ఆహ్వానించింది పార్టీలో. 2017 అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ప్రజారాజ్యంలోంచి బయటకు వచ్చినప్పుడు కూడా అంటే బయటకు రావడం మీన్స్ ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో మీరు కూడా బాగా దగ్గరగా ఉన్నారు. నేను ఏ రకంగా ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను అనేది మీరు కూడా చూశారు కాబట్టి చెప్తూ ఉన్నాను. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీతో విలీనమైన తర్వాతనే నేను చిరంజీవి గారికి కొంచెం దూరం అవ్వాల్సి వచ్చింది. ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీలో చేరాలి అనేటటువంటి ఒక ప్రయత్నం కూడా చేశాను. ఒక మీడియా అధినేతతోటి చర్చలు జరపటము ఇదంతా కూడా జరిగింది. సరే, కొంచెం డిలే అవ్వడము ప్రాసెస్. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టేటటువంటి ఇది సహజంగా కొత్త పార్టీల్లో అది కూడా ప్రాంతీయ పార్టీ, కొత్త పార్టీలో అవకాశాలు ఉంటాయనేటటువంటి దాంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం, రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఇదంతా కూడా కొంచెం బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ పార్టీలో జాయిన్ అయ్యాం. ఆవిర్భావం పార్టీ పెట్టకముందు నుంచి అక్కడ ఉన్నట్టే లెక్క. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గతంలో నన్ను ఆహ్వానించింది. అధికారంలోకి వెళ్ళాలి అనుకుంటే ఆ రోజే వెళ్ళేదాన్ని. ఆ పొజిషన్లో చాలా సుదీర్ఘం ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారితో. ఇవాళ మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి వస్తున్నారు, ఏ అండకు ఆ గొడుగు పడుతున్నారు అనేటటువంటి కొన్ని మాటలు వినిపించినప్పుడు అధికారం కావాలనుకుంటే ఆ రోజు 2017లో ఆహ్వానించినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి ఉండేదాన్ని, ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి ఉండేవాళ్ళు. అదేవిధంగా ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తున్నారనేటటువంటిది చెప్పారు. ఆ తర్వాత 2017లో లోకేష్ గారు స్వయంగా మా బంధువుల ద్వారా, అదేవిధంగా ఆయన పిఎస్ గారి ద్వారా. అంటే అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్న సమయంలో మీకు కూడా ఆహ్వానం వచ్చిందా? వచ్చిందండి, వచ్చింది. రమ్మని ఆహ్వానించారు. ఆ తర్వాత 2017లో కూడా 2 సార్లు చాలా సీరియస్గానే ఎఫర్ట్స్ పెట్టారు. మా కుటుంబ సభ్యులు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి కూడా మాట్లాడారు. అందరూ కూడా నా మీద కొంచెం ప్రెషర్ చేశారు. తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉంది, ఒక లాంగ్ టర్మ్గా తెలుగుదేశం పార్టీలో ఉండడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది
మా కుటుంబ సభ్యులు, మా పేరెంట్స్ అయితే ఏమి అందరూ కూడా మీరు ఎందుకు మొగ్గు చూపలేకపోయారు? మొగ్గు చూపకపోవడానికి ఆ రోజు పార్టీ వాయిస్గా ఉన్నాను నేను. స్పోక్స్ పర్సన్ అనేటటువంటిది ఒకటే గుర్తింపు దీని ద్వారా ఉందనే గుర్తింపు కూడా కాదు. ఇప్పుడు ఒక పార్టీ వాయిస్గా అన్ని విషయాల్లో నన్ను ముందు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సిబిఐ మీద పోరాడాలన్నా నేనే, సిబిఎన్ గారి మీద పోరాడాలన్నా నేనే, అన్ని విషయాలలో ముందు పెట్టి పార్టీ వాయిస్గా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత పార్టీ మారడం అనేటటువంటిది కొంత అలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంతే తప్ప ఇక్కడ ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఎప్పుడో ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇటు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఖచ్చితంగా ఇస్తారనేటటువంటిది ఒక ఆఫర్ కూడా ఉంది. అయినప్పటికీ కూడా పార్టీ మారితే కెరీర్ పరంగా పలచబడతానేమో అనేటటువంటి ఒక సంశయంతో, చిన్న సంశయంతో ఆ రోజున తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళలేదు. కానీ ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడడం అనేటటువంటిది రాష్ట్రానికి మంచిది, ఎవరికైనా మంచిది అనేటటువంటి ఒక స్పష్టత వచ్చింది. అది కూడా ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత. అంటే మీరు ఇందాక మాట అన్నారండి, అంటే ఆ రోజు పార్టీ వాయిస్గా ఉండి చాలా అంశాల మీద మీరు గట్టిగా విమర్శలు చేశారు. అంటే మిమ్మల్ని ఒక వెపన్గా వాడుకున్నదా వైఎస్ఆర్సీపీ? ఖచ్చితంగా వాడుకున్నారు. ఈ విషయాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే సూటిగా చెప్పాను. 2014 ఎన్నికల ముందే నాకు సీట్ అనేటటువంటిది ఇవ్వాల్సి ఉంది. సీట్ ఇవ్వలేదు. తర్వాత మొదట ఎమ్మెల్సీ అన్నారు. ఎన్ని ఎమ్మెల్సీలు పోయినాయో తెలుసు. మళ్ళీ ఒకసారి 2017, 18 ఆ టైంలో ఎమ్మెల్సీల విషయము చర్చకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సి ఉన్నది. అది పార్టీలో అందరికీ తెలుసు. సరే, దానికి సంబంధించినటువంటిది మళ్ళీ పక్కన పెట్టాలని ఆలోచన చేస్తున్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సూటిగా లెటర్ రాశాను. ఆ లెటర్ పార్టీలో పెద్దలందరికీ కూడా చూపించాను. నేను ఒకటే చెప్పాను ఆ రోజున, ఒకటే మాట నేను మాట్లాడింది. ఈ రోజున మీరు అన్ని విషయాలలో నన్ను ముందు పెట్టారు, ఫైట్ చేయడానికి అన్ని విషయాల్లో ముందు పెట్టారు. కానీ ఆయుధాలు ఇచ్చేటప్పుడు వెనకున్న వాళ్ళకి ఇస్తామంటున్నారు. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతేనా? నేను ఎట్లా పోరాడాలి? నేను పోరాడడానికి ముందు పెడుతున్నారు అన్ని విషయాలు. మిమ్మల్ని ఎంపవర్ చేయమని అంతే కదా. ఇప్పుడు పదవి అనేటటువంటిది ఎందుకు కోరుతాము? ఇప్పుడు మనకు గుర్తింపు అనేటటువంటిది పోరాడేటప్పుడే నీకు గుర్తింపు, పదవులు ఇచ్చేటప్పుడు గుర్తింపు లేదు అని అంటే మనం డిగ్రేడ్ అవుతాం ఖచ్చితంగా. అవతల వాళ్ళ గట్టిగా అడిగాను, చాలాసార్లు అడిగాను. ఇంటర్నల్గా ఎంత ఫైట్ చేశాను వీళ్ళందరికీ తెలుసు. ఎంత కన్విన్స్ చేశారో, ఎవరు ఎట్లా కన్విన్స్ చేశారో, ఇవన్నీ కూడా వాస్తవాలు మాట్లాడుకుంటా ఉంటే ఎందుకు ఇంతకాలం మిమ్మల్ని ఒక వెపన్ గా వాడుతున్నారనే విషయం మీకు అర్థం కాలేదా? వెపన్ గా వాడుతున్నారనేటటువంటి తెలిసినప్పటికీ కూడా వెపన్ గా వాడతారని వాడకపోతే ఎందుకు ఇది చేస్తారు? మనకి పొటెన్షియాలిటీ ఉంది కాబట్టే వెపన్ గా వాడుతున్నారు అనేటటువంటి దానికంటే రాజకీయాల్లో సహజం అది వాడడం అనేటటువంటిది. ఇది కానీ జగన్మోహన్ రెడ్డి గారిలాగా మోసం చేస్తారని మాత్రం నేను అనుకోలేదు. అయితే ఒకటండి, మీ విషయంలో ఏంటంటే, సరే మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, మీరు ఆరేటరీ స్కిల్స్ బాగున్నాయి, ఆబ్జెక్టివ్గా మాట్లాడతారని ఉంది. కానీ బట్ ఎట్ టైమ్స్ మీరు ఏంటంటే టూ పర్సనల్గా వెళ్తారని కూడా ఒక విమర్శ ఉంది. దానికి మీరేమంటారు? అంటే ఒకటండి, మనం విషయాన్ని పూర్తిగా మనసుతో మాట్లాడాలి. ఒక జనరల్గా స్పోక్స్ పర్సన్స్ లేకపోతే పార్టీ మాట్లాడేవాళ్ళు చేసేటటువంటి, ఇప్పుడు అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ అయినా అంతే ఉంటుంది. అడ్వకేట్ కోర్టులో ఒక కేసు నెగ్గింది, లేకపోతే కోర్టులో ఒక రకమైనటువంటి ఒక క్రిటికల్ కేసు నుంచి బయటపడేశాడు లాయరు అని అంటే అతను మనసు పెట్టాలి. మనసు పెట్టకుండా బుర్ర ఒకటే పెడితే, కేవలం నాలెడ్జ్తో పెడితే సక్సెస్ అవ్వదు కేసు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా నేను మౌల్డ్ చేసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ పీపుల్ తరపున ఉన్నారు. ఇవాళ ఎగెనిస్ట్ యువర్ కాన్షియస్ కాదు, కొంత నమ్మాను నేను. ప్రజల తరపున ఉన్నాడు అనేటటువంటిది కొంత అదే చెప్పాను కదా, ఒక మాయాలోకంలో ఉన్నాము, మోసపోయాము అనేటటువంటిది ఆ రకమైన దీనితోటి. కాబట్టి మనసు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు నేను గనక లోపాయికారిగా వ్యవహరించి ఉంటే, నేను గనక మొత్తం కూడా పొలిటికల్ కెరీరు రాజకీయాల్లో రేపు ఏదైనా జరగవచ్చు అనేటటువంటి దీనితో ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో ఒక లైజనింగ్ మెయింటైన్ చేసేటటువంటి ఇదిలోనే మాట్లాడి ఉండేదాన్ని. చాలామంది అదే చేశారు. చాలామంది చాలా ఒక సోఫిస్టికేటెడ్గా, చాలా మర్యాదపూర్వకంగా, డిప్లొమాటిక్గా చాలా మాట్లాడారు. అంటే మాట్లాడినట్టు ఉంటుంది, కానీ దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఏమీ లేకుండా, అన్ని డోర్స్ మూసేసుకోకుండా చాలా జాగ్రత్త పడి ఉండొచ్చు. కానీ ఇవాళ నా పబ్లిక్లో ఒక క్రెడిబిలిటీ ఉండాలి అని అంటే హార్ట్ఫుల్గా చేయాలి. ఎక్కడ చేసినా హార్ట్ఫుల్గా చేయాలి. ఇవాళ ఎందుకు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అన్ని విమర్శలు చేశారు అనేటటువంటిది మీరు అడిగినా లేకపోతే ఇంకొకళ్ళు అడిగినా నా సమాధానం నేను ఇక్కడ ఉంటానని అనుకున్నాను. ఇది నా పార్టీ అనుకున్నాను.
నేను ఇక్కడ రాజకీయాల్లో పార్టీలు మారతారనేటటువంటిది ముందు నుంచి నాకు ఆలోచన లేదు. ఇది ఈ పార్టీలో చాలా కాలం పాటు నేను నిలబడాల్సి ఉంటుంది. ఇది నా నేల, ఇది నా మట్టి అనుకున్నాను కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తిగా నేను ఓన్ చేసుకున్నాను. ఓన్ చేసుకోబట్టే నాకు చంద్రబాబు నాయుడు గారితో మరొకసారి ఉన్న అవసరం వస్తుందని కానీ, లేకపోతే ఆ సెక్షన్స్తో దగ్గర అవ్వాల్సి వస్తుంది కానీ అనుకోలేదు. కాబట్టి నేను పూర్తిగా రాజకీయంగా ఇటే ఉన్నాను అనుకున్నాను. కాబట్టి నేను మీరు ఏ పని చేసినా అంతే చేయాలి. మనసా వాచా కర్మణ చేస్తేనే సక్సెస్ అవుతామనేటటువంటిది నా పద్ధతి. అది అలాగే చేశాను అంతే తప్ప. కానీ ఒకటండి, అంటే మీరు చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం పార్టీ లీడర్స్ను విమర్శించడం అది రాజకీయ పరమైంది. బట్ మీరు వాట్ యు డిడ్ అండ్ వాట్ యు డన్ ఏంటంటే రామోజీరావు గారి మీద కూడా మీరు చాలా విమర్శలు చేశారు. దాని వెనక కొంతమంది తమ దుగ్ధని తీర్చుకోవడానికి మిమ్మల్ని ముందుకు నెట్టి అట్లా చేశారని అనుకోవాలా? అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, జీవిడి కృష్ణమోహన్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి రామోజీరావు గారి మీద ఆయన బ్రాండ్ ఆఫ్ జర్నలిజాన్ని మీరు చాలా తీవ్రమైన విమర్శలు చేశారు కదా. అది కూడా మిమ్మల్ని అట్లా ఇంప్లికేట్ చేశారని మీరు అనుకుంటున్నారా? ఒకటండి, ఏం మాట్లాడినా స్క్రిప్ట్ లేకుండా మేము మాట్లాడలేదు. స్క్రిప్ట్ ఎవరు ఇచ్చేవాళ్ళు? ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి, జీవిడి కృష్ణమోహన్ గారికి స్క్రిప్ట్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఆయన అభిప్రాయాలని వీళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు. ప్రతి లైను కూడా మేము ఏమి మాట్లాడినా పైన మాట్లాడమంటేనే మాట్లాడాను తప్ప మేము తీసుకొచ్చి పెట్టుకుని మాకు చంద్రబాబు నాయుడు గారితో నాకేం శత్రుత్వం ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారితో లేకపోతే మీరు అన్నట్టు అంటే ఒకటండి, అంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోండి. అంటే వాళ్ళు ఎటువంటి స్క్రిప్ట్ ఇచ్చినా కూడా అది ఇల్లాజికల్గా ఇర్రేషనల్గా ఉన్నప్పుడు దానిని ఈ విధంగా ఉంది అని మీరు కొంచెం దాన్ని టోన్ డౌన్ చేయటము అది మీరు చేయాలి కదా యాజ్ ఎ పొలిటీషియన్. ఒకటి, రామోజీరావు గారి మీద నేను ఎప్పుడు కూడా అంత ఇదిగా వెళ్ళలేదండి. నాకు గుర్తున్నంత వరకు నేనేమి వెళ్ళలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అయినా పొలిటికల్గా మాట్లాడినప్పుడు ఎక్కడా కూడా ఒక మాట తోలలేదు. స్క్రిప్ట్లో ఏమన్నా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ లేకపోతే ఇట్లా మాట్లాడితే జగన్ గారు హర్షిస్తారు అనేటటువంటి వాతావరణం ఉన్న సందర్భాల్లో కూడా ఎప్పుడూ కూడా అన్కాన్స్టిట్యూషనల్గా కానీ లేకపోతే అన్పార్లమెంటరీ వర్డ్గా కానీ ఒక్క మాట కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఎప్పుడూ మాట్లాడలేదు. రాజకీయంగానే విమర్శించాం సీరియస్గానే. లేదు ఎప్పుడు కూడా ఇట్లా అన్నదేంటి అనేటటువంటి విధంగా ఎప్పుడు వ్యవహరించలేదు. డిబేట్స్ కావచ్చు, డిబేట్స్లో ప్రధానంగా చాలా ఆవేశకావేశాలు ఉంటాయి. అవతల వాళ్ళు చాలా రెచ్చగొట్టేటటువంటి ఖచ్చితంగా మాట్లాడాను. నేను అదే ఆ విషయంలో నేను ఎటువంటి పొరపాటు చేయలేదనేటటువంటిది నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను ఎవరిని కూడా గాయపరిచినట్టు కానీ పర్సనల్గా కానీ కుటుంబాల పరంగా కానీ ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. లోకేష్ గారిని నేను ఎప్పుడూ విమర్శించలేదు. చంద్రబాబు నాయుడు గారిని పొలిటికల్గా విమర్శించాను. రామోజీరావు గారిని కూడా నేను ఎప్పుడు విమర్శించలేదు. అంటే అది మీ సంస్కారం కింద మనం భావించాలి. మీరు వ్యక్తిగతంగా విమర్శించలేదు, అది ఎవరైనా హర్షిస్తారు. కానీ వైఎస్ఆర్సీపీలో ఎప్పుడైతే ఈ జుగుప్సాకరంగా వ్యక్తుల మీద వ్యక్తి హననం చేయటం మొదలుపెట్టారో మీ బోటోళ్ళు మరి ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అంటే ఒకటి, 5 ఏళ్లలో నేను మహిళా కమిషన్కి రావడం, మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు పాలిటిక్స్లో మాట్లాడడానికి అంత ఉండదు. మాట్లాడమని చెప్పారు. జగన్ గారు మాట్లాడమంటున్నారు మిమ్మల్ని, అసెంబ్లీ స్పీకర్ గారే మాట్లాడుతుండగా మీకేంటి అని కూడా అన్నారు. అది కూడా అన్నారు. జగన్ గారు కోరుకుంటున్నారు మీరు ఇంతకు ముందు మాట్లాడినట్టుగానే మాట్లాడండి అంటే, మీరు ఈ పోస్ట్లో పెట్టినప్పుడు నేను మాట్లాడలేను, కావాలంటే రిలీవ్ చేయండి, ఎమ్మెల్సీ ఇవ్వండి, మాట్లాడతాను, అంతే తప్ప ఈ పోస్ట్లో ఉండి రాజకీయాలు మాట్లాడడం అనేది చెయ్యను అని చెప్పాను. ఆ రకంగానే రాజకీయాలు మాట్లాడలేదు. మహిళల పరంగా దానికి సంబంధించినటువంటిది ఏమన్నా పొలిటికల్గా విమర్శించానేమో తప్పే, ఉమెన్ యాంగిల్లో తప్ప ఈ 5 ఏళ్ళు పొలిటికల్ విమర్శ నేను ఎవరి మీదైనా చేయలేదు. కానీ ఒకటి ఏంటంటే, వరదు కళ్యాణి గారు కానీ మిగతా కొంతమంది లీడర్లు కానీ మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ చేయలేదు, అంటే మీ సర్వీసెస్ ఉపయోగించుకున్నందుకు మీకు బాగానే చేశారనేది వాళ్ళ వాదన. చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వెనుక శ్రేణులు కానీ పదవులు అనుభవించారు, ఇప్పుడు ఇక్కడికి అధికారం ఉందని వస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు, తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. విక్రమ్ గారు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాలి. మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వైఎస్ విజయమ్మ గారిని కలవడానికి వెళ్ళాను లోటస్ పండ్లో హైదరాబాద్లో. కలవడానికి వెళ్ళినప్పుడు ఆవిడ చాలా బాధతోటి చెప్పారు, అప్పుడే నువ్వు ఇది తీసుకోకుండా ఉండాల్సిందమ్మా అన్నారా? ఆవిడ ఈ మాటని చాలామంది దగ్గర కూడా అన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ తీసుకోకుండా ఉండాల్సింది పద్మ, అసలు నీకు ఎప్పుడు ఇవ్వాలి, నీకు సీట్ ఇస్తా అన్నారు, 2014 ముందు సీట్ ఇస్తా అన్నారు, ఆ తర్వాత మొదటి ఎమ్మెల్సీ అన్నారు, ఎన్ని ఎమ్మెల్సీలు పోయినాయి, అందరినీ నేను అడిగాను, ఎన్నిసార్లు ఆమెకు అన్యాయం చేస్తారయ్యా అని చెప్పి నేను అడిగాను.
చివరికి క్యాబినెట్ రోజు కూడా జగన్కి గుర్తు చేశాను, పద్మమ్మకి అన్యాయం చేయొద్దు, ఆమెను వదులుకోవద్దు అని చెప్పాను. ఇది ఆవిడ సూటిగా స్పష్టంగా మాట్లాడిన మాటలు. ఒక మాట నేను ఎక్కువగా చెప్పట్లేదు, తక్కువ చెప్పట్లేదు. విజయమ్మ గారి లెక్క అయినా నా లెక్క అయినా. విజయమ్మ గారు అప్పుడు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు పార్టీకి, ఆమె సే ఉండేది కదా పార్టీ. అదే ఆవిడదేమి ఉండేది కాదండి. ఆవిడ ఉన్నదల్లా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నంత వరకు, వీళ్ళు పార్టీకి అవసరమైనంత వరకు షర్మిల గారిది కానీ విజయమ్మ గారిది కానీ వాళ్ళది ప్రాధాన్యత ఉన్నది. ఎప్పుడైతే ఈయన జైలు నుంచి బయటకు వచ్చాడో పార్టీని పూర్తిగా మళ్ళీ ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. ఇంకా వీళ్ళ అవసరం అనేటువంటి ప్రాధాన్యత తగ్గింది. ఎన్నికల ప్రచారం వరకు వాడుకున్నారు. ఆ తర్వాత అసలు ఆవిడని ఏ నిర్ణయాల్లో ఆవిడ చేశారు. చివరికి ఆవిడ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జస్ట్ వైఎస్ఆర్కి అవార్డ్స్ ఇస్తున్నప్పుడు కూడా ఆవిడ జస్ట్ ఒక బొమ్మలా నిలబడాల్సిన పరిస్థితి స్టేజ్ మీద. ఆవిడ గౌరవ అధ్యక్షురాలుగా ఎప్పుడు కీ రోల్ అయిపోయిందండి. ఆమె రోల్ ఎందుకు తగ్గిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెప్పేది ఇంకా ఒక పవర్ సెంటర్ ఒకటే ఉండాలి, వేరే ఉండకూడదు, అందుకే నేను ఎవరికి ఇవ్వలేదు అనేటటువంటిది చెప్పారు. కానీ చుట్టూ ఉన్న పవర్ సెంటర్స్ అన్ని వాళ్ళ దగ్గర వాళ్లే కదా. నా బాగా గుర్తు 2012 బై ఎలక్షన్స్లో మీరు విజయమ్మ గారితో ఉన్నారు. అవును. తర్వాత ప్రచారంలో కూడా మీరు నేర్కోవటం విజయమ్మ గారితో ఆల్వేస్ మీరు ఒక షాడో లాగా ఉండేవాళ్ళు. తర్వాత షర్మిల గారితో పాదయాత్రలో కూడా మీరు బాగా ఉన్నారు. మరి మీకోసం విజయమ్మ గారు చెప్పలేదా? అది చెప్పారు కదా. ఆవిడ ప్రతిసారి నేను అడిగాను, ఎమ్మెల్సీలు ప్రతిసారి నేను అడిగాను, ఎన్నిసార్లు ఆమెకు అన్యాయం చేస్తారయ్యా అని చెప్పి అందరినీ నిలదీశాను. చివరికి క్యాబినెట్ రోజు కూడా అడిగాను, పద్మమ్మను వదులుకోవద్దని చెప్పాను అనేది చెప్పి, ఇంకెందుకంటే నేను చేయగలిగింది లేదు అని ఆవిడ చెప్పింది. హెల్ప్లెస్ అనేటటువంటిది. ఏదైనా నీకు పోస్ట్ తీసుకోవడం అనేది, నాకు పోస్ట్ ఇస్తున్నప్పుడు నాకు ఆఫర్ చేసినప్పుడే అర్థమైంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ అని అన్నారంటేనే పొలిటికల్గా నన్ను గొంతు నొక్కేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది నాకు క్లియర్ అయ్యి నేను వద్దని చెప్పాను. ఐసోలేట్ చేయాలనేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ మాట్లాడారు, పదవి ఇచ్చారు, మీకు ఏం తక్కువ చేశారు అనేటటువంటిది మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలు అలాగే ఉంటాయి. కొంత చేసి చాలా చేశాననేటటువంటి ఒక బిల్డప్ ఇవ్వడం అనేటటువంటి ఆయన లెక్క, ఆయన లెక్క అది అవ్వచ్చు. అంటే మీకు హోదా, రాజ్యాంగ హోదా ఒకటి కల్పించి మీ వాయిస్ అంతే కదా. పొలిటికల్ ఇప్పుడు మనం ఎలాగొచ్చాం ఈ పార్టీలోకి మీకు కూడా తెలుసు. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఒక లీడర్గా వచ్చాం ఈ పార్టీలోకి. లీడర్ని జీరో చేసిన తర్వాత మీరు ఏం పదవి ఇస్తే ఏంటి? మీరు ఉద్దేశపూర్వకంగా మీరు కావాలని ఎప్పుడు అంటే ప్రారంభంలో గ్రహించలేదా? ఖచ్చితంగా నేను గొడవ చేశాను 2 రోజులు సజ్జల గారి దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర అందరూ. ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నాకు ఇవ్వడంలో ఏంటి అసలు మీ ఇదేంటి అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడాను, ఆర్గ్యుమెంట్ చేశాను, బాధపడ్డాను, ఏడ్చాను. ఇది సంబంధించినటువంటిది అంతా గొడవ చేస్తే చివరికి వాళ్ళు అన్నది ఏంటంటే, నువ్వు ఇది తీసుకోకపోతే రివర్స్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు, రివర్స్ అవుతాడని చెప్పి భయపెట్టి. కలవలేదా మీరు అప్పుడు? అపాయింట్మెంట్ లేవు కదా ఆ రోజే. ఎప్పుడైతే ఈయన ముఖ్యమంత్రి అయ్యారో తాడేపల్లి హౌస్ మొత్తం క్లోజ్ డోర్స్, డే 1 నుంచి ఎవరికి లేదు, వీళ్ళకే లేవు. చుట్టూ ఉన్న 4గురికే వారం రోజులు అయింది లోపలికి వెళ్ళడానికి. అపాయింట్మెంట్లు ఏం లేవండి అప్పుడు ఆ రోజున కలవడానికి. వీళ్ళతో మాట్లాడాల్సిందే, ఏ గోడైనా వీళ్ళతో చెప్పుకోవాల్సిందే. కాబట్టి ఆ రోజు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోకపోతే రివర్స్ అవుతాడని భయపెట్టి, సరే ఎందుకులే తలకాయ నొప్పి అనేటటువంటి దాంతో తీసుకున్న దగ్గర నుంచి కూడా అనేక సార్లు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ కూడా కాదు. నేను తొందరగానే నేను మళ్ళీ బయటపడతానని అనుకున్నాను. నేను మళ్ళీ ఆ పోస్ట్ తీసుకున్న దగ్గర నుంచి కూడా పార్టీకి ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు, రాజకీయంగా నా గొంతు నొక్కేశారని అందరి దగ్గర చెప్పాను, భారతి గారి దగ్గర చెప్పాను. నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు. ఏదన్నా ఒక అంటే ప్లాట్ ఏమైనా ఉందని అనుకుంటున్నారా మిమ్మల్ని అట్లాగా మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చి? అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు రాజకీయంగా నన్ను వాడుకోవడం అనేటటువంటిది చాలా అది అవసరం అనిపించింది. చంద్రబాబు గారి మీద పోరాడడానికి సేమ్ ఒకే సామాజిక వర్గం నుంచి అందులో కొంచెం గట్టిగా మాట్లాడతాను. మిగతా వాళ్ళలాగా లోపాయికారిగా నేను వ్యవహరించలేదు. ఎప్పుడైనా భవిష్యత్తులో చంద్రబాబు గారితో అవసరం ఉంటుంది అనేటటువంటి దాంతో ఏదో నేను మెతగ్గా వ్యవహరించలేదు. కాబట్టి ఇదంతా వాళ్ళు బాగా అడ్వాంటేజ్గా తీసుకున్నారు, బాగా ఉపయోగించుకున్నారు. అయితే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో ఇక ఈ అవసరం లేదనుకున్నారు. మళ్ళీ ఓడిపోతామనో లేకపోతే మళ్ళీ అవసరం వస్తుందనో అనుకోలేదు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ నన్ను ఫీల్డ్లోకి రమ్మని అధికార ప్రతినిధి లేకపోతే మహిళా విభాగం అధ్యక్షురాలు ఇవన్నీ ఇస్తారు. ఎందుకని మళ్ళీ పోరాడాలి కాబట్టి. అంటే పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని సోషల్ మీడియా ట్రోల్స్ ఇవన్నీ జరిగినాయి. సరే, అదే అందరి విషయంలో జరుగుద్ది, అందులో లాజిక్ ఉంటుందని నేను అనుకోను. కానీ బట్ చాలా వరకు మీ దృష్టికి వచ్చే ఉంటుంది. అంటే మిమ్మల్ని కొంచెం ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ చేయడం కోసమే మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చారు ఆయన అనేది కూడా అంటున్నారు. అది ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ చేయడానికి మహిళా కమిషన్ ఇవ్వడం ఇది ఏంటి అసలు? ఫైనాన్షియల్గా నేను స్టెబిలైజ్ చేయాలంటే 2014 ముందే నాకు 14 తర్వాత నాకు ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ చేయడం అనేది ఎవరు అడిగారు? ఇప్పుడు ఇదే మాట్లాడే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా బాకీ ఉన్నారు. నేను అందుకే విజయమ్మ గారి మాటలు ఇందాక చెప్పాను. నేను
ఇప్పుడు నా మొత్తం కూడా నాకున్నటువంటి లైఫ్ని, నాకున్నటువంటి పొలిటికల్ ఇదిని అంతా కూడా నాశనం చేసి ఇవాళ మళ్ళీ నేను జీరో నుంచి మొదలెట్టాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు జీవితకాలం బాకీ ఉన్నారు, వసూలు చేస్తా వడ్డీతో సహా. ఆయన నాకు బాకీ ఉన్నారు, నేను ఆయనకి ఏం బాకీ లేను. ఆయన ఓ పదవి ఇచ్చి దులుపుకున్నారు అనుకుంటున్నారు, అదే పెద్ద ప్రయోజనం చేసినట్లు. అంటే అది ఒక మీ విషయంలోనే కాదు, చాలా మంది విషయంలో కూడా అట్లా జరిగింది. చాలా మంది అవ్వచ్చు, చాలా మందికి అదే జరిగింది. ఇప్పుడు ఎవరి అసంతృప్తులు వాళ్ళకు ఉన్నాయి. నేను ఉప ముఖ్యమంత్రిని చేశాను, లేకపోతే నేను రాజ్యసభ సభ్యుని చేశాను, నేను మంత్రిని చేశాను, ఏం తక్కువ చేశాను, మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చాను, ఏం తక్కువ చేశాను, ఇది ఆయన లెక్క. కానీ మా లెక్కలు కూడా ఉంటాయి కదా. ఆయన లెక్క ప్రపంచానికి అర్థమైంది. కానీ ఎందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపోతున్నారు ఇంతమంది అనేటటువంటిది ఆయన ఆలోచించుకోవాలి కదా. ఆయన తరపున మాట్లాడే వాళ్ళు ఆలోచించాలి కదా. ఇప్పుడు మాట్లాడేవాళ్ళు మీలాంటి వాళ్ళు కూడాను, లేకపోతే మీలంటే మీరనే కాదు, విశ్లేషకులు కావచ్చు, ఎందుకు ఇంతమంది పార్టీని వీడుతున్నారు అనేటటువంటిది కదా మెయిన్ పాయింట్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం దూరం అయింది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది ఇవాళ నా అనేక సార్లు అన్నారు, మీరు మా ఫ్యామిలీ మెంబర్ అన్నారు నన్ను. ఫ్యామిలీ మెంబర్ అంటే ట్రీట్మెంట్ ఇలా ఉంటుందా అని నేను అడిగాను ఆయన్ని చివరిలో వచ్చేటప్పుడు. అంటే ఫ్యామిలీ మెంబర్ అంటే ఏంటి దాని అర్థం? అంటే ఫ్యామిలీ మెంబర్ లేకపోతే పద్మమ్మ తల్లి అనేటటువంటిది, దాంతో లేడీస్ని అట్లా తల్లి గిల్లి అనేస్తే వాళ్ళు కట్టుబడి ఉంటారు, కట్టుబానిసల్లా పనిచేస్తారు, అది సరిపోతుంది వాళ్ళకి అని అనుకుంటే అది ట్రీట్మెంట్, అది ఫ్యామిలీ మెంబర్ ట్రీట్మెంట్ అవ్వదు కదా. కలిశానండి, రాజీనామా చేసాను, కలిశాను. గెలిచిన తర్వాత నేను కొంచెం విషయాలు సూటిగానే మాట్లాడాను. చాలా ఓటమి తర్వాతే కలిశాను. ఇవాళ నాకు జరిగినటువంటి అన్యాయం అనేటటువంటిదని చెప్పాను. బహుశా రాజకీయాల్లో ఎవరు ఇలా ఉండరు ఇంత ఓపికగాను కూడా చెప్పాను. 15 ఏళ్ల పాటు నేను ఉన్నాను అని అంటే ఇంతకంటే సహనం రాజకీయాల్లో ఎవరు చూపించరని కూడా చెప్పాను. ఫ్యామిలీ మెంబర్ అంటే అర్థం ఏంటని కూడా అడిగాను. ఏమి మౌనమే ఉన్నాయి. ఇంకా అక్కడ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అందరి ముందు మాట్లాడాల్సినవి మాట్లాడారు. ఇంకా పూర్తిగా కాదు, మనసులో ఉన్నవన్నీ ఏమి మాట్లాడలేదండి. మనసులో ఉన్నవన్నీ మాట్లాడితే అది మర్యాదగానే మాట్లాడాను, కానీ సూటిగా మాట్లాడాను. నాలో ఉన్నటువంటి ఆగ్రహం, నా ధర్మాగ్రహం ఇది ఆయనకి అర్థమై ఉండాలి. అర్థం కాకపోతే అది కూడా ఒక నటన అని అనుకోవాలి. కానీ ఎలక్షన్స్ ముందు మీరు ఆయనతో కొన్ని పార్టీ అంటే వస్తున్న మీకు సిద్ధం సభలకు కూడా మీరు కొన్నిట్లో కనిపించారు కదా. అవును, అది కూడా ఇన్వైట్ చేశారు మిమ్మల్ని. అది కూడా మాట్లాడతాను. మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎప్పటి నుంచి ఇచ్చిన సంవత్సరం నుంచి నేను దాదాపుగా అందరి దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు అందరినీ కలుస్తూనే ఉన్నాను. కత్తులు కూడా పదును పెట్టకపోతే, వాడకపోతే తుప్పు పట్టిపోతాయండి. ఇవాళ నా పరిస్థితి కూడా అంతే అవుతుంది. మీరు నన్ను మహిళా కమిషన్ చైర్పర్సన్లో పెట్టడం అనేది చాలా రాంగ్ స్టెప్. సరైన పదవి, సరైన స్థానంలో సరైన మనిషిని పెట్టడం అనేటటువంటిది లేకపోతే అది రాజకీయ పార్టీలకు కూడా ఉపయోగం లేదు. నన్ను దయచేసి దీన్ని రిలీవ్ చేయండి, చైర్పర్సన్గా నన్ను రిలీవ్ చేయండి, ఎమ్మెల్సీ ఇవ్వండి అని చెప్పి సంవత్సరం తర్వాత నుంచి నేను అడగడం మొదలుపెట్టాను. చాలా ఎమ్మెల్సీలు చాలామందికి ఇచ్చారు, ఎవరెవరికో ఇచ్చారు, అసలు పార్టీకి సంబంధం లేని వాళ్ళకి ఇచ్చారు. అయినా కూడా నా ఆర్గ్యుమెంట్ని నేను వదలలేదు, మాట్లాడుతూనే ఉన్నాను. చివరి ఎమ్మెల్సీకి ముందు సంవత్సరంన్నర ముందు నేను ఇక నాకు సీట్ అన్న ఇవ్వండి అని అడిగాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇంటెన్షనల్ అది నాకు అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే ఇంటెన్షనల్గానే అయినా, ఎందుకంటే దాదాపు పార్టీలో అందరూ కూడా ఏంటి ఎందుకు ఇవ్వటం లేదు, ఎమ్మెల్సీ మీకు ఈజీగా ఇచ్చేస్తారు కదా అంటారు. ఎవరు నెంబర్ 1, 2, నెంబర్ 2, నెంబర్ 3 స్థానంలో ఉన్నవాళ్ళు కూడా ఎమ్మెల్సీ అడిగితే మీకు ఎందుకు ఇవ్వరు, ఇచ్చేస్తారు కదా. పోనీ సీట్ అంటే సరిగ్గా ఎక్కడ సీటు అనేటటువంటి దాంతో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వరు మీకు, ఇచ్చేస్తారు కదా అని అంటే ఆ స్థాయిలో వాళ్ళని కూడా నమ్మారు. ఇంకేముంది ఎమ్మెల్సీ ఇవ్వడానికి ఇబ్బంది ఉంది అనేది. కానీ ఎమ్మెల్సీ కూడా చివరి జగన్మోహన్ రెడ్డి గారండి. నేను వేరే అడ్డుపడి ఉండొచ్చు, చాలా మంది ఉంటారు ఈ రాజకీయాల్లో సహజంగా ఎక్కడైనా అడ్డుపడ్డం అనేటటువంటి శక్తులు కొన్ని ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఫ్యామిలీ మెంబర్ అనుకున్నప్పుడు ఆయన కాచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదని నేను అనుకుంటున్నాను. అందుకనే నేను ఇంత ఆయనకు సంబంధించినటువంటి విషయాలు, ఆయన పర్సనాలిటీలో పైకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఖచ్చితంగా ఇప్పుడు అదే కదా మనకు తెలిసి వస్తున్నటువంటిది. అంటే అదే ఇప్పుడు సహజంగా రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఒక్కోసారి ప్రామిస్ చేయలేకపోతారు, అది అర్థం చేసుకుంటామండి ఎవరైనా కానీ. ఎమ్మెల్సీ ఇవ్వలేదు, సమీకరణాలు కుదరలేదు, సీట్ ఇవ్వలేకపోయారు, ఎందుకు ఇవ్వలేకపోయారు అనేటటువంటిది దానికి మొత్తం కూడా మన పట్ల వ్యవహరించినటువంటి తీరు, ఈ 15 ఏళ్ళుగా మనం ఆయనకేం చేశాము, ఆయన మనకేం చేశాడు అనేటటువంటిది చూస్తే ఈ నటన అత్యంతగా నన్ను బాధించినటువంటి విషయం. మోసం చేయడం అనేటటువంటి దాన్ని ఎట్లా టాలరేట్ చేస్తాం? మీరు చేయకపోతారు, మీకున్నటువంటి పరిస్థితుల్లో మీకు కుదరలేదు, అర్థం చేసుకుంటాము.
లేకపోతే సరే మీకున్నటువంటి ఇది ఇంకా ఏదైనా ప్రత్యేకించి పక్కన పెట్టాలనుకున్నారు, అది కూడా అర్థం చేసుకుంటాం. కానీ మోసం చేసడం మాత్రం ఎట్లా కానీ అర్థం ఆయన విషయంలో ఒకటి ఉంది కదండి, మాట తప్పడు మడమ తెప్పడు అని అంటారు. ఇప్పుడు అది ఎలాగ అలా అంటే ఎలా వచ్చింది అది మరి? అది రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి అలాగ వచ్చింది, మాట తిప్పడు మడమ అనేటటువంటిది. అసలు ఆయన మాట్లాడితే కదా, ఆయన చాలా మడమ తిప్పాడు అనుకోండి, కానీ అది ఒకటి పడింది కదా. అది ఒక హైప్, ఎవరికి వాళ్ళు ప్రచారం చేసుకునేటటువంటి అనేక ఫేక్ ప్రచారాల్లో భాగం అదొకటి. మాట తప్పడు మడమ తిప్పడు అనేటటువంటి నా విషయంలోనే ఉంది కదా మాట తప్పడు. విజయమ్మ గారే క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఆ అమ్మాయికి ఆవిడకి ఎన్నిసార్లు అన్యాయం చేస్తారు అని చెప్పి ఆవిడ అడిగిందంటే ఎన్నిసార్లు మడమ తిప్పాడు జగన్మోహన్ రెడ్డి? ఆమె ఫెయిర్ లేట్ అండి విజయమ్మ గారు. ఆవిడ ఫెయిర్ అండి. ఆవిడ ధర్మంగా ఉంటారు అన్ని విషయాల్లో ఖచ్చితంగా. అందుకనే ఆవిడ ఈ రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆవిడ అడుగుతుంది ఇలాంటి, ఎందుకు వాసిరెడ్డి పద్మ మనతో ఉంది మొదటి నుంచి, అన్ని విషయాల్లో కాచుకుంది. ఎవరు కాచుకుంటారండి? నీ అరెస్ట్ అయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు మొత్తం కూడా ఇంటి ముందు టెంట్ వేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుంటే ఒక్క నాయకుడు లేడు. ఆ రోజు రాత్రంతా నేనున్నాను. భారతి గారు, విజయమ్మ గారు, షర్మిల గారు, వీళ్ళు ముగ్గురు కూడా కూర్చుంటే ఆ రోజు ఉన్నటువంటి ఈ సోకాల్డ్ లీడర్స్ ఎవరు కూడా ఆ రోజు ఎవరు ఉండలేకపోయారు అక్కడ. ఆ రోజు నుంచి చివరి దాకా వాళ్ళతో ఉండి మాట్లాడింది ఆ కుటుంబానికి తెలుసు. ఆ రోజు సిబిఐ మీద మాట్లాడాలంటే ఈ సజ్జలు ఎక్కడున్నాడు? ఆ రోజు వీళ్ళు ఎవరు లేరు. సిబిఐ మీద పోట్లాడాలంటే మాలంటి వాళ్ళమే. మళ్ళీ దేనికి వెరవకుండా మీ ఈక్వేషన్స్ భారతి గారితో సరిగా లేవా? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి. నేను వీళ్ళని భారతి గారు ఆవిడ ఏం ప్లేన్ చేస్తుందో మనకు తెలియదు. ఈ షర్మిల గారితో విజయమ్మ గారితో ఉన్నానేమో అనేటటువంటి ఒకటి ఉందేమో నాకు తెలియదు. అటువంటిది ఏమీ లేదని కూడా వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చిన తర్వాత విజయమ్మ గారిని కలవడమే తప్ప ఆ తర్వాత షర్మిల గారు తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కానీ లేకపోతే ఆ తర్వాత కానీ ఎప్పుడూ నాతో మాట్లాడలేదు. నేను ఎప్పుడు ఆవిడతో మాట్లాడలేదు. ఆ విషయం తెలుసు, వీళ్ళకి తెలియక కాదండి. ఇక్కడ అంతా కూడా ఒక సామాజిక వర్గం అనేటటువంటి పనిచేసింది. సాయిరెడ్డి అనే అతను చాలా స్పష్టంగా చాలా మంది దగ్గర ఆవిడ కమ్మ, ఆవిడ నమ్మకూడదు చెప్పాడు. వాళ్ళు వచ్చి నాకు చెప్తే నేను ఎంత హట్ అయితే కూడా అందరూ కూడా సీఎంఓలో ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురాకండిలేండి, మేము మాట్లాడతాంలేండి సమయం చూసుకుని. ఎందుకు మీకు విజయసాయిరెడ్డి మీద ఎనిమిటీ? ఏం లేదు, క్యాస్టే అంతకు మించి ఇంకేం కనపడట్లేదు. అతనికి అంత వ్యతిరేకత ఆయన ట్వీట్లలోనే కనపడుతుంది కదా. అంటే ఇప్పుడు నేను కులం చూడలేదు, నాలో కులం చూసిన తర్వాత ఇంత ద్వేషించిన తర్వాత పోనీ కింది స్థాయిలో కొంత క్యాడరు కింది సోషల్ మీడియాలో ఏదో అట్లాంటి జగన్ గారి దగ్గర కనబడిందా మీకు? నెంబర్ 2 స్థానంలో ఉండి కూడా పెద్దిరెడ్డి గారు కావచ్చు చాలా కులం పేరుతోటి ఎదురుగా మాట్లాడుతూ అవమానిస్తున్నప్పుడు వీళ్ళు ఇంటెన్షన్ అంటే క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళు బయటపడ్డారు, జగన్మోహన్ రెడ్డి గారు బయటపడలేదు. నాకు పదవి ఇవ్వకపోవడానికి, నాకు రాజకీయంగా నన్ను నిలబెట్టాలనేటటువంటి కనీస ప్రయత్నం చేయలేదు అని అంటే దాని అర్థం ఏంటి? తొక్కేయాలనేటటువంటిదే కదా. దో యువర్ కమ్మ, నాకు తెలిసి మీరు ఆదర్శ వివాహం చేసుకున్నారు, మీకు క్యాస్ట్ పరమైనటువంటి లీనింగ్స్ ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. కానీ మీలో అది కూడా చూశారు. అదే ఇప్పుడు నేను నిజంగా ఈ పార్టీలో ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కమ్మ సామాజిక వర్గం పట్ల ఎట్లా ఉంటున్నారో నెమ్మదిగా అర్థమైపోయిన తర్వాత, ప్రధానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా వ్యవహరిస్తున్నారనేటువంటి అర్థమైన తర్వాత, నాకు సంబంధించినటువంటి ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి అనేక మందితో నాకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఇక్కడ ఏదో వేటు పడిపోతుంది అనేటటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి నేను అనేక మందితోటి నేను మాట్లాడడం కనీసం టచ్లో కూడా లేదు. కనీసం అభిప్రాయాలను షేర్ చేసుకోవడం కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఒక ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయడంలో కానీ ఏమీ లేదు. అంటే కంప్లీట్గా నన్ను ఐసోలేట్ చేసేటటువంటి వాతావరణంలో పెట్టి కూడా రాజకీయంగా ప్రమోషన్ ఇవ్వడానికి సంబంధించి ఎందుకు భయపడ్డారు? నేనేం భయపెట్టాను మిమ్మల్ని? ఇది నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఇవాళ మీ వాళ్ళు చాలా విషయాలు మాట్లాడవచ్చు, ఏదో పెద్ద అందలం ఎక్కించేశారు జగన్మోహన్ రెడ్డి గారని. నేను ఇప్పటికే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా బాకీ పడి ఉన్నాడు. అంటే బయట సోషల్ మీడియాలో కావచ్చు, ఆ పార్టీ నేతలు కొంతమంది మాట్లాడుతున్నది కావచ్చు, ఎందుకంటే మీరు కూడా ఒక వివరణ ఇవ్వాలి మీ నుంచి. మీకు ఆయన ఒక ఫ్లాట్ కొనిచ్చారు అనేటువంటి ఒక వార్త కూడా ఒకటి సర్క్యులేట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కళ్ళన్నా ఆయన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఆయన ఫ్లాట్లు కొని పెడతాడని లేకపోతే వాడు భద్రతకు సంబంధించినటువంటిది లైఫ్కి సంబంధించినటువంటి చూస్తారని ఒక్కడిని చెప్పమానండి. జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం తెలిసే ఇట్లాంటి పుకార్లు పుట్టిస్తున్నారా? ఫ్లాట్ కొనిస్తున్నాడండి, చూపించమనండి. అటువంటి ఉదాహరణ లేదా? చూపించమనండి, వాళ్ళ బంధువుల్ని చెప్పమానండి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లు కొనిచ్చాడు, మాకు పెళ్ళిళ్ళు చేశాడు, లేకపోతే మాకు సంబంధించి అంతా సెటిల్ చేశాడని ఒక బంధువుని వచ్చి చెప్పమానండి బయటికి.
జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం తెలిసిన ఎవరైనా సరే ఈ మాట మాట్లాడతారా? ఇది కేవలం ఒక దుష్ప్రచారము, ఒక మసిగుడ్డ ఆవిడతో వేసేస్తే అందుకని ఇంత చేసినా కూడా వెళ్ళిపోయింది అనేటటువంటిది నేనేం మాట్లాడినా క్రెడిబిలిటీ లేకుండా చేయడం కోసం జరిగేటటువంటి ప్రయత్నమే తప్ప ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడొద్దండి. చెప్తున్నాను కదా, నేను జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది నేను చాలా చేశాను ఆయనకి. ఆయన నాకు చేసింది చింతాకంతా. ఒక పదవి ఇచ్చేసి చేతులు దులుపుకొని ఈ రోజున రాజకీయంగా నేను ఎంత నష్టపోయాను ఇవాళ. షర్మిల గారితో మీ టర్మ్స్ ఎట్లా ఉన్నాయి? బాగానే ఉంటే ఎవరితోనైనా బాగానే ఉన్నాను కదండి. ఇప్పుడు షర్మిల గారు బాగానే ఉంటారు. మొన్న కూడా ఈ ఆస్తులకు సంబంధించి చాలా కాలం తర్వాత ఆవిడ ప్రెస్ మీట్లో బాధపడినప్పుడు ఒకసారి మాట్లాడాను. ఇక ధైర్యంగా ఉండమనేటటువంటిది ఫోన్ మాట్లాడాను. మించి పెద్దగా మేమీ ఇన్వైట్ చేయలేదా నాతో రండి కలిసి ట్రావెల్ చేద్దామని? అట్లాంటిది ఏమన్నా ఆఫర్ చేశారా? అంటే వస్తే బాగుంటుంది అనేటటువంటిది ఉండొచ్చు. అంటే డైరెక్ట్ ఏమన్నా అట్లాగా కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని కానీ అట్లాగా? నేను బాగుండాలని ఆవిడ అనుకుంటారు. అది మాత్రం అంటే అన్నతో డిఫర్ అయ్యారనే మీ మీద అటువంటి ఫీలింగ్స్ ఏమి ఉండకపోవచ్చా? అట్లేమి ఉండవండి. అట్లేమి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తెలియదు కదా వీళ్ళకి. నన్ను చాలా ఇబ్బంది పెట్టారనేటటువంటిది వాళ్ళు షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టకముందు కూడా అక్క నువ్వు ఎమ్మెల్సీ విషయం కొంచెం నాతో పట్టుబట్టించి ఉంటే కొంచెం బాగుండేదేమో అని కూడా అంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఇస్తారు. అంటే మీరు లాబింగ్ చేయలేదు, చేయాలని నేను అనుకోలేదు. సో విజయసాయి రెడ్డి గారు ఆ విధంగా ఒక పార్టీలో అంటే మమేకమైనటువంటి లీడర్ మీద కులముద్ర వేయటం అనేటువంటిది చాలా దారుణమైన విషయం. ఆయన మీరు అన్నట్టుగా ఆయన ట్వీట్స్లో కావచ్చు, ఆయన చాలా బాహాటంగానే తన వ్యతిరేకతను ఒక సామాజిక వర్గం పట్ల తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదని పార్టీలో చెప్పేవాళ్ళు లేరా ఎవరు లేరండి. కమ్మ అనేదండి ఎంత తిడితే అక్కడంత మార్కులు పడతాయనేటటువంటి ధోరణితోనే అందరూ ఉన్నారు. ప్రధానంగా నాలాంటి వాళ్ళ పట్ల. ఇప్పుడు షర్మిల గారితో 8 నెలల పాటు పాదయాత్ర చేసినప్పుడు నా కులం గుర్తు రాలేదా? లేకపోతే ఆయన జైల్లో ఉన్నప్పుడు మొత్తం నీ కుటుంబాన్ని దగ్గరుండి లేకపోతే బయట మొత్తం కూడా అందరితో పోరాడినప్పుడు నా కులం గుర్తు రాలేదా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఇచ్చే దగ్గర, ఎమ్మెల్సీ ఇచ్చే దగ్గర, లేకపోతే సీట్లు ఇచ్చే దగ్గర నా కులం గుర్తొస్తుంది. ఇందాక మీరు అడిగారు చివరిదాకా కూడా మీరు సిద్ధం సభల్లో కూడా ఉన్నారు కదా అనేటటువంటి దానికి సంబంధించి నేను చెప్తూ మిస్ అయ్యాను. ఎప్పుడైతే నేను ఎమ్మెల్సీ విషయం అడిగానో తర్వాత సంవత్సరంన్నర ముందు నుంచి సీటు విషయం గట్టిగా అడిగాను. జగ్గేపేట సీటు విషయం కానీ లేకపోతే ఇంకేమన్నా పోనీ రాజమండ్రి అవకాశం ఉంటే రాజమండ్రితో కూడా నాకు దాదాపు ఒక 25 years అక్కడ పబ్లిక్ లైఫ్ సంబంధం ఉంది. ఇప్పటికీ కూడా అక్కడ ప్రజలు నన్ను గుర్తుపెట్టుకున్నారు. మాకు సంబంధించినటువంటి లైఫ్ అంతా కూడా అక్కడ నడిచింది. అదేవిధంగా జగ్గేపేట మా సొంత ప్రాంతము, అనేక ఈక్వేషన్స్ కలిసి వస్తాయి అనేటటువంటి దాంతో సీట్ అడిగినప్పుడు కూడా చివరి దాకా నాంచటం. అంటే మీకు అడిగారా మీ హస్బెండ్కి అడిగారా? మా హస్బెండ్కి గతంలో అడిగాము. ఇప్పుడు ఈసారి దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా బర్డెన్ పెట్టకూడదని ఆ రోజు సీటు గురించి నాకు సీటు గురించి గట్టిగా పట్టుబట్టలేదు. కానీ ఆ రోజు తప్పించుకున్నారు. తర్వాత ఫస్ట్ ఎమ్మెల్సీ అన్నారు. ఎన్ని ఎమ్మెల్సీలు పోయినాయో మీరు కూడా చూశారు, అందరూ కూడా చూశారు, పార్టీలో అందరూ కూడాను. ఏ సందర్భంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్సీ ఇవ్వడానికి ఆయనకి చేతులు రాలేదు. ప్రధానంగా సీటు విషయం కూడా లాస్ట్లో వరకు కూడా పోనీ సీటు ఇవ్వలేమో అని ఎప్పుడు చెప్పలేదండి. చివరి వరకు కూడా అక్కడ చూసుకోండి, లేకపోతే ఇక్కడ చూసుకోండి, లేకపోతే ఇంకొకళ్ళు చూసుకోండి, లేకపోతే మీకే ఇస్తాము, ఇట్లాగనమాట. చివరి నిమిషం దాకా కూడా డ్రామా ఆడారు. అక్కడ ఇక్కడ అని, లేదంటే చివరిలో ఎమ్మెల్సీ ఇస్తారేమో అనేటటువంటిది అట్లా కూడా ఎప్పుడు కూడా డినై చేయలేదు. దీంతో నేను మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నాననేది క్లియర్గా అర్థమవుతుంది. చాలా అందరి ముందే మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొన్ని విషయాలు మాట్లాడాను, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర కొన్ని విషయాలు మాట్లాడా, ఇంపార్టెంట్ లీడర్స్ అందరి దగ్గర మాట్లాడాను. నాకు సంబంధించి ఎట్లా అన్యాయం జరిగింది అనేటటువంటి చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాను. సో ఈవిడ అసంతృప్తితో ఉంది అనేటటువంటిది ఒకటి. తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్గా మధ్యలో ఒక జీవో ఇచ్చారు, మెమో ఇచ్చారు తీసేస్తున్నట్టు. సోషల్ మీడియా మీద నేను ఒక సెమినార్ పెట్టి దానిపైన ఒక యాక్షన్ ప్లాన్ ఎవ్రీ ఫ్రైడే ఉమెన్ డిగ్నిటీ డే అని పెట్టి ఎప్పుడైతే నేను ఫీల్డ్లోకి వెళ్ళి ఇది సోషల్ మీడియా మీద అవేర్నెస్ తీసుకొస్తున్నానో ఇది మనకే దెబ్బ అనుకున్నారు. ఇప్పుడు ఏ సంవత్సరం అండి? లాస్ట్ ఎలక్షన్స్ ముందే, ఎలక్షన్స్ ఒక 1 year ముందు, 8 months ముందో ఏమో. ఇది సోషల్ మీడియా మీద వస్తున్నట్టే వీళ్ళే కదా ఎక్కువ సోషల్ మీడియాను పచ్చిబుద్ధులు తిట్టేది. కాబట్టి మనమే ఎఫెక్ట్ అవుతాము ఈవిడ చేస్తున్న దీనివల్ల అనేటటువంటి దాంతో మొత్తం ఒక ఫైన్ డే మెమో ఇచ్చేసి సడన్గా మీరు ఆఫీస్ ఖాళీ చేయాలి, మీ టర్మ్ అయిపోయింది అన్నారు. ఇప్పుడు అది ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ ఇచ్చారు, ఏది పదవి లేకుండా హల్చల్ చేస్తుంది అని. అది వచ్చేదాకా మనకు తెలియలేదు మెమో ఇచ్చినటువంటి విషయం.
ఆ మెమో ఆంధ్రజ్యోతి కథనం రావడంతో మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు ఆ సాయంత్రానికి. అది నేను దాని మీద ఎవరి ఇన్స్టెన్స్ తో ఇచ్చుంటారు ఇది? నేను ఆ రోజు సూటిగా అడిగాను. ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ లీవ్లో ఉన్నారు. లీవ్లో ఉండగా ఈ ఫైల్ మూవ్ చేశారు అంటే సీఎంఓ ప్రమేయం లేకుండా ఈ ఫైల్ మూవ్ చేసి మెమో ఇచ్చి సడన్గా చైర్పర్సన్ని తీసేసేటటువంటి సాహసం ఒక ఆఫీసర్ చేస్తారా? ఖచ్చితంగా ఇంటెన్షనల్గా జరిగింది అది. నన్ను కానీ తీసేయాలి, అప్పుడు మీరు- నేను నచ్చలేదు అనేక విషయాల్లో. నేను ఉమెన్ కమిషన్గా ఇవాళ నిర్మోహమాటంగా ఆ రోజు శాప్లో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ మీద, లేకపోతే ఎస్ఎస్సి బోర్డులో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ ఇది సంబంధించినటువంటి దాని మీద, ఎటొచ్చి మన ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా చూడడం లేదు, ఎంక్వైరీలు చేస్తోంది, దీనికి సంబంధించినటువంటి ఒక మూమెంట్ ఉంటుంది, ఇండివిజువల్గా మొత్తం కూడా ప్రయత్నం చేస్తోంది అనేటటువంటి ఒక అపోహలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట కాదని లేదు, ఆయన పొలిటికల్గా విమర్శించలేదు అనేటటువంటి బాధ ఉందేమో అనే దానితో వీలున్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి దాంతో ఒక ఎఫర్ట్ పెట్టాము. ఈ జగన్మోహన్ రెడ్డి గారు హర్ట్ కాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది. లేకపోతే షర్మిల బ్రాండ్ అనేటటువంటిది పోగొట్టుకోవడానికి కాస్త భారత్కి సంబంధించినటువంటిది మాట్లాడాల్సి వచ్చింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నన్ను కార్నర్ చేయటం ఎవరు ఇప్పించుంటారు మేము మీకు? ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి సీఎంఓ ఆఫీస్లో చీమ చిట్టుకు మనదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా సీఎంఓలో వాళ్ళు నన్ను తీసేస్తారని నేను ఎలా అనుకుంటాను? సలహాదారులు ఉన్నారు కదా, ఎవరైనా కానీ ఆయనకి తెలియకుండా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. సలహాదారులే చెప్పారో, లేకపోతే ఆయన సలహాదారులకి ఆయనే సలహా ఇచ్చాడో, మొత్తానికి తీసేయడం అనేది ఎందుకు మేలుకోలేకపోయారు? ఏదండి అప్పుడు మీరు ఎందుకు మేలుకోలేకపోయారు? ఈ విధంగా జరుగుతున్నది కాబట్టి చెప్తున్నానండి. అదే ఈ మొత్తం పరిణామాలు చూసి ఇవిడ చాలా అసంతృప్తిగా ఉంది. ఎలక్షన్స్ ముందు ఏదైనా దెబ్బేస్తుందేమో అనేటటువంటి దానితోటి చివరికి సీటు కూడా ఇవ్వలేదు కదా, సీటు కూడా ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు, లేకపోతే దీనికి సంబంధించిన పదవి కూడా పోగొట్టేటటువంటి ప్రయత్నం చేశాము. ఇంత చేసిన తర్వాత ఆవిడకి సరిగ్గా పొలిటికల్గా ఒక ప్లేస్ కల్పించినట్టయినా డ్రామా ఆడదామని అనుకున్నారు. అంతకుముందు ఎలక్షన్స్ ముందు చెప్పారు, మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి, రోజు మీడియాతో మాట్లాడండి అని. అంటే నాకు ఏదైనా ఫీల్డ్ వర్క్ అప్ చెప్పండి, నాకేమంత ప్రచార యావగా నేను ఏదో పోయి మీడియాతో మాట్లాడి ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి నేను ఆ రోల్ తీసుకోవాలని నేను అనుకోవడం లేదు. పొలిటికల్గా నేను మిస్ అయ్యాను, చాలా వరకు మిస్ అయ్యాను. ఈ 5 ఏళ్ళు నన్ను చాలా మిస్ చేశారు. దీనికి సంబంధించినటువంటిది దాన్ని పొలిటికల్ యాక్టివిటీ ఇవ్వండి అని చెప్పి అడిగాను. చివరికి సిద్ధం సభలలో ఒక యాంకరింగ్ పాత్ర అనేటటువంటిది ఒకటి దాన్ని ఒక క్రియేట్ చేసి సాటిస్ఫై చేయాలని, అంతకుమించి ఏం లేదు. సీట్ ఇవ్వలేదు కదా, సీట్ ఇవ్వలేదు, బయటికి వెళ్లకుండా చూసేటటువంటి ప్రయత్నంలో సిద్ధం సభల్లో ఏదో ఇంపార్టెంట్ రోల్ ఇస్తున్నట్లుగా పెట్టారు. అది కూడా ఏంటి, సిద్ధం సభల్లో ఒక ఇంటరాక్షన్ మీటింగ్స్ కరెక్ట్గా మూడు మీటింగ్ల వరకు భరించారు నన్ను. 3 పేరు వచ్చేస్తుంది, ఏదో మొత్తం కూడా ఆవిడే నిర్వహిస్తుంది అన్నట్టు వస్తుంది. నేను అక్కడ మాట్లాడింది 2 నిమిషాలు, సిద్ధం సభలో మాట్లాడిన 2 నిమిషాలు. స్టేజ్ మీద అందరికీ కుర్చీలు వేసేవాళ్ళు, నాకు కుర్చీ వేసేవాళ్ళు కాదు, అవమానించే పద్ధతి అనమాట. అది కూడా అక్కడ కూడా యాంకరింగ్ అనేది పొలిటికల్ యాంకరింగ్ అంటే మనమేమి ప్రొఫెషనల్ యాంకరింగ్స్ కాదు కదా, అంతవరకే ఉండాలనేది వాళ్ళు అనుకున్నారు. నేను ఏదో 2 మాటలు మాట్లాడితే అది కూడా ఏదో పాపులారిటీ వచ్చేస్తుంది అనేటటువంటి దాంతో 3 సభలు జరిగినాయి ఇంటరాక్టివ్ మీటింగ్. 4వ సభని దగ్గర నుంచి మొత్తం రద్దు చేసి పడేశారు. దాని వెనక కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంతే కదా, చాలా మంది ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండొచ్చు. ఎక్కడ కూడా పేరు రాకూడదు, ఏమికే ఎక్కడ 5 ఏళ్ల పాటు నా పేరు రాకూడదు అనుకున్నారు, నా ముఖం కనపడకూడదు అనుకున్నారు, ఐసోలేట్ చేయాలనుకున్నారు, పూర్తిగా పక్కన పెట్టాలనుకున్నారు. కంప్లీట్గా పొలిటికల్ ట్రాక్ నుంచి తప్పించేసి నన్ను ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లోకి ఇచ్చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నాకు ఈ పోస్ట్ ఇచ్చిన వెంటనే రాజమండ్రిలో ఏదో పెళ్లిలో కలిసినప్పుడు అన్నారు, మీ పార్టీ ఎన్ని పొరపాట్లు చేస్తుందంటే నీలాంటి వాళ్ళని తీసుకెళ్లి జడ్జి పోస్టులో కూర్చోబెట్టారే, అయ్యే పొరపాట్లు అంటే అని చెప్పి అన్నాడు ఉండవల్లి గారు. అంటే ఇదేం పొరపాటు కాదు, ఇంటెన్షనల్గా నన్ను తప్పించాలని చెప్పి చూశారు. కానీ మళ్ళీ లాస్ట్లో ఏదో మళ్ళీ పొలిటికల్ ట్రాక్ ఎక్కేస్తుందని చెప్పి 3 మీటింగులు పెట్టారు, మొత్తం మిగతా అన్ని రద్దు చేసేసారు. దాన్ని మళ్ళీ చివరిలో నేను ఏదో పొలిటికల్గా వాళ్ళ అవకాశం ఇచ్చినట్టు దాన్ని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నాకు చేసినటువంటి అన్యాయం. ఒకటి చెప్పండి, సిద్ధం సభల సందర్భంగా మీకు డౌట్ రాలేదా ఈ మళ్ళీ అధికారంలోకి రారేమో అనేటువంటిది? లేదు, డౌట్ రాలేదు. వచ్చిన సందర్భాల్లో కూడా మమ్మల్ని చాలా వరకు నేను సీఎంఓ దృష్టిలో కూడా తీసుకెళ్ళాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి జరుగుతున్నటువంటి అలజడి కావచ్చు, ప్రధానంగా లిక్కర్కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను. లిక్కర్ మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు, మనకు రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాక్కుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు అని చెప్తే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇలాగే కుట్టుపడేసేవాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, క్వాలిటీ లేనిది ఇచ్చి జనాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. అది ఉంది, పబ్లిక్లో ఉంది. ఎవరైతే బటన్ నొక్కడం అనేటటువంటి కార్యక్రమం ద్వారా మొత్తం ఓటు బ్యాంకు మనకు ఉంది,
అని చెప్పి అనుకున్నారో ఆ ఓటు బ్యాంకులోనే ఈ లిక్కర్కి సంబంధించినటువంటిది మేజర్గా డిఫెక్ట్ ఉంది అనేటటువంటిది దృష్టిలో అందరికీ కనపడుతున్నటువంటి విషయమైనా పైన ఎందుకు మరి వాళ్ళు నమ్మలేదా, లేకపోతే వాస్తవాలు చూడడానికి నిరాకరించారా, లేకపోతే మళ్ళీ అధికారంలోకి వస్తామంటేనే తమ పబ్బం గడుస్తుంది అనేటటువంటి దాంతో అక్కడ కూడా ఒక నాటకం ఆడారా? ఏం జరిగింది? వాస్తవం అధికారంలో ఉండి ఓడిపోతున్నామని తెలియకపోతే ఇంకా అంతకంటే తప్పిదం ఇంకోటి ఉండదు. వాళ్ళు మోసం చేసుకున్నారేమో. మోసం చేశారు, మోసం చేసుకున్నారు కదా, మోసం చేశారు, అనేక మందిని మోసం చేశారు. తర్వాత అండి మీరు మహిళా కమిషన్గా 5 years ఆల్మోస్ట్ ఎంత ఉన్నారు? 4.5 years ఉన్నారు. ఆ పోస్ట్కి న్యాయం చేశారా, లేకపోతే మీరు దాని మీద కూడా పొలిటికల్ ఇందాక అన్నారు కొంత పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి అనేది, అంటే మీరు స్వేచ్ఛగా పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించలేదా? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎలా ఉండాలని కోరుకున్నారో అలా అయితే ఉండలేదు. ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా మొత్తం కూడా చంద్రబాబు గారి మీద పొద్దున్న లేస్తే రాజకీయమైనటువంటి దాడి చేయాలి అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. ఆ రకంగా అందరూ కూడా సలహా ఇచ్చారు. ఆ రకంగా మాట్లాడమన్నారు. అసెంబ్లీ స్పీకర్ కూడా మాట్లాడుతున్నారు, మీరెందుకు మాట్లాడరు అనేటటువంటి ప్రెజర్ తీసుకొచ్చినా కూడా నేనైతే మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎలా ఉండాలో, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అది, ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధించినటువంటిది కొంచెం బ్యాలెన్స్గా ఉండాలి అనేటటువంటి ఆ స్పృహతోనే వ్యవహరించాను. కానీ అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్ కూడా ఇవాళ మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది ఇక్కడ మార్కులు అనాలా, లేకపోతే దీనికి సంబంధించినటువంటి తలకాయలు ఉండాలా, లేవతీయాలా అనేటటువంటి లెక్కలు చాలా ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది, ఏ రోజుకి ఆ రోజు దీనికి సంబంధించినటువంటిది వీళ్ళ పని విధానం, వీళ్ళు పని విధానం అంటే మానిటర్ చేస్తారా? మానిటరింగ్ ఏముండదండి, అంత ఆ సిస్టమ్ కూడా ఉండదు. ఇక్కడ పని విధానము అంటే ఏంటంటే నువ్వు ఎదుటోళ్ళని ఎంత బాగా తిడుతున్నావా లేదా, అంతే పని విధానం. మిగతాది సంబంధించి నీ తెలివితేటలు ఏంటి, నీ సమర్థత ఏంటి, లేకపోతే ఎంతమంది నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నావు, లేకపోతే మొత్తం కూడా ఇవాళ మహిళా కమిషన్ సంబంధించి మామూలు మహిళల్ని సంబంధించి ఎంత న్యాయం చేశావు, ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమీ పనికిరాదు. ఇక్కడ అవతల వాడిని తిడుతున్నావా లేదా? అసలు వైఎస్ఆర్సీపీలో పదవులు ఇచ్చేదే తిట్టడానికి చంద్రబాబు గారిని, లోకేష్ బాబుని అని అంటారు. ఖచ్చితంగా ఇప్పుడు చాలామంది చెప్పారు కదా, నువ్వు తిడితేనే నీకు సీట్లు అనేటటువంటిది కూడా నెక్స్ట్ ఎలక్షన్ అదే పద్ధతిలో తీసుకెళ్తామని కూడా చెప్పారు. సీట్లు తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, ఎవరిని తిట్టకుండా కూర్చుంటున్నారు అనేటటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఓపెన్గానే చెప్పారు. ఆయన ఇందులో సీక్రెట్ ఏమి లేదు. తిట్టడం అనేటటువంటిది క్రైటీరియా, దానికి సంబంధించిన దాంట్లో నేను మిస్ మ్యాచ్ అయ్యాను. ఈ 5 ఏళ్ళు మీరు రాజకీయాల నుంచి నన్ను తప్పించాలనుకున్నప్పుడు నేనెందుకు రాజకీయంగా పోరాడతాను? రాజకీయంగా ఎదురుదాడి చేయాల్సినటువంటి అవసరం ఏముంది? కానీ ఒకటండి, అంటే మీరు మహిళా కమిషన్ చైర్మనే కాకుండా గతంలో మీరు చాలామంది మహిళలకి ఆసరాగా యాజ్ ఏ అడ్వకేట్గా మీరు రాజమండ్రిలో మీరు ఇందాక చెప్పారు. సునీత గారికి అన్యాయం జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించలేకపోయారు? ఇక్కడ స్పందించడం అంటే ఇప్పుడు షర్మిల గారి విషయంలోనే ఆవిడతో పాదయాత్ర చేశాను, ఆవిడకి విజయమ్మ గారికి తోడుగా ఉన్నాను అనేటటువంటి దానితోనే నేను ఇంత శిక్ష అనుభవించాను. సంబంధం లేకుండా ఇవాళ నాకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా, లేకపోతే పొలిటికల్గా పూర్తిగా తప్పించేటటువంటి ప్రయత్నం, జస్ట్ ఒక భ్రమలు అపోహలతోనే నన్ను ఇంత శిక్ష గురి చేశారు. ఇక సునీత గారిని ఓపెన్గా మాట్లాడితే ఇప్పుడు ఏమీ లేకుండానే ఇవాళ పదవి నుంచి తప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి సునీత గారితో మాట్లాడాలి అని అంటే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకున్నప్పుడు మాట్లాడాలని ఉంటుంది. ఒక మహిళగా అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాలని ఉంటుంది. కానీ ఇక్కడ అంత స్వేచ్ఛ ఉండదు, అంత శక్తి చాలదేమనుకున్నారా? అంటే పార్టీలోంచి బయటికి రావాలి అనుకున్నప్పుడు రావాలని అంత తొందరగా అనుకోలేదు. అది చేసినటువంటి పొరపాటే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రపంచం అంతా అర్థం చేసుకున్నారు, ప్రజలు అర్థం చేసుకున్నారు. కానీ ఆ దగ్గరలో ఉండడం వల్ల మేము కళ్ళు మూసుకుపోయినాయి. ఆయన స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో కావచ్చు, ఆయన మోసకారితనం, నటన విషయాలను అర్థం చేసుకోవడంలో ప్రజలు బాగా సక్సెస్ అయ్యారు. కానీ ప్రజలు అర్థం చేసుకుని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మమ్మల్ని మేమెందుకు నమ్ముతాము? నమ్మడం పొరపాటే, చివరిదాకా నమ్మడం పొరపాటే. నేను అదే రాజీనామా చేసినప్పుడు కూడా చెప్పాను, ప్రజా తీర్పు తర్వాత అన్ని విషయాలు ఒకసారి రివ్యూ చేసుకోవడానికి మాకు అవకాశం ఏర్పడింది. కానీ అప్పుడు కూడా ఎందుకు చేసుకున్నారు మీరు? ఇంకా అక్కడనే ఉండాలి కదా, లేకపోతే బయటకు వస్తే మీరు రాజకీయంగా సమాధి అవ్వాలి, కానీ మీరు ఇంకో పార్టీలోకి ఎట్లా వెళ్తారు అని అడిగితే ఈ శాపనార్థాలు ఏంటి బ్రదర్స్ అని అడుగుతున్నాను నేను కూడా. ఇప్పుడు రాజకీయంగా సమాధి అవ్వాలనే కోరుకోకూడదు కదా. ఇంకోటండి, అంటే ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓటమి చెందటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏవంటే మీరేం చెప్తారు? ఒకటండి, ప్రజలు ఇతన్ని నమ్మలేదా? నమ్మి తర్వాత దాంట్లోంచి బయటకు వచ్చారా? ముందు ఒక ప్రమాదకరంగా భావించారు. ఎందుకంటే నిజంగా నమ్మారు కాబట్టి ఆయనకి 150 మొదటిలో 2019లో అధికారంలోకి రావడానికి ఆయన ఖచ్చితంగా ఒక
ఒక నాయకత్వం మంచి నాయకత్వం చూపిస్తారనేటటువంటి నమ్మడం వల్ల, అదేవిధంగా ఆ రోజు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఆకర్షితం అవడం వల్ల ఒక డిఫరెంట్గా ఒక అవకాశం ఇచ్చి చూడాలి కదా, ఇంతకాలం రాజకీయాల్లో పోరాడుతున్నాడు కదా అనేటటువంటిది సానుభూతి, ఇది ఆయన ప్రజల దగ్గర వ్యవహరించినటువంటి పద్ధతి, ఇవన్నీ చూసి ప్రజలే కాదు మేమే కాదు ప్రజలు కూడా నమ్మారు, ఒక మాయాలోకంలో నడిపించారు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అసలు స్వభావం అనేటటువంటి తెలిసింది. మరి అసలు స్వభావం తెలిసిన తర్వాత మీరు 5 ఏళ్ళు తర్వాత అయినా ఈ లోపైనా బయటకు రావాలి కదా అని చాలామంది అడుగుతారు. అసలు స్వభావం తెలుస్తున్నా కూడా ప్రజలు నమ్ముతున్నారేమోనని మేము భ్రమపడ్డాం. ఎందుకంటే మాట్లాడితే బటన్ నొక్కేటటువంటి కార్యక్రమం, ప్రతి డైరెక్ట్గా ప్రజలు బెనిఫిట్ అవుతున్నారనేటటువంటి అభిప్రాయం కల్పించడం ఇదంతా కూడా జరిగింది. నిజానికి చెప్పాలంటే ప్రజలకి లబ్ధి నేరుగా చేకూర్చడం అనేటటువంటిది ఇది ఒక కొత్త ప్రయోగం. ఆయన తీసుకొచ్చినటువంటి దాంట్లో ఇవాళ దేశంలో ఎక్కడా జరగనటువంటి కొన్ని ప్రక్రియలను చేశారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక వీరప్పను ఎట్లా అయితే తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని గ్రామాలని తనకు అనుకూలంగా ఎట్లయితే మార్చుకుంటాడో, వీరప్పన్ జోలికి వెళ్ళాలంటే వీరప్పన్ ఎక్కడ ఉంటాడో తెలుసు, వీరప్పన్ ఏం చేస్తాడో తెలుసు, ఎలా వెళ్ళాలో తెలుసు. కానీ వెళ్ళడానికి అక్కడ మధ్యలో ప్రజలు అడ్డుపడతారు. వీరప్పని కాపాడడానికి కోసం కొంతమంది ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధపడతారు. ఆ మూడ్లోకి ప్రజలను తీసుకెళ్లాలని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథక రచన చేశారు. డైరెక్ట్గా బెనిఫిట్ స్కీమ్స్ అనేటటువంటిది బటన్ నొక్కాడు. 138 సార్లు నేను బటన్ నొక్కాను, మీరు 2 సార్లు నాకు బటన్ నొక్కండి, క్విట్ ప్రోకో చేయండి అని చెప్పేశాడు. ఓపెన్ కాల్. అంటే మొత్తం 5 ఏళ్ల పాటు నువ్వు బటన్ నొక్కింది, చివరిలో 2 బటన్లు నొక్కించడానికి అనేటటువంటిది చాలా ఓపెన్. 5 ఏళ్ల పాటు ఓట్లు కొన్నాననేట కదా ఆయన చెప్పింది. కానీ దానివల్ల ఏమైందంటే ప్రజలు ఈయన పట్ల కన్సెంట్ అనేటటువంటిది, అంటే ఇప్పటిదాకా మనల్ని ఎవరు కూడా ఇంతగా సహాయం చేయలేదు కదా అనేటటువంటి దాంతో నాకు కట్టుబడి ఉంటారు, ఖచ్చితంగా నాకే వేస్తారు, నేనే గెలుస్తాను అనేటటువంటి ఒక భ్రమలో ఉండిపోయారు. కానీ ప్రజలు ఏమనుకున్నారంటే, డబ్బులు ఇచ్చి మమ్మల్ని కొనుక్కోవాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేశావు, డబ్బులు ఇచ్చి కొనుక్కునేటటువంటి ప్రయత్నంలో నువ్వు చాలా దోపిడీలు చేసావు అనేటటువంటి ప్రజలకు అర్థమైంది. వాళ్ళ కళ్ళ ముందు ఇసుక, వాళ్ళ కళ్ళ ముందు రోడ్లు, వాళ్ళ కళ్ళ ముందు మద్యం, వాళ్ళ కళ్ళ ముందు మైన్స్, గనులు ఎవరు తవ్వుకుంటున్నాడు, కొండలు ఎవరు తవ్వుతున్నారు, ఇసుక ఎవరు దోచుకుంటున్నాడు, ఇదంతా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా అందుతోంది అనేటటువంటిది ఎమ్మెల్యేలే చెప్తున్నారు. మాకేం లేదు అని వాళ్ళే చెప్తూ ఉన్నారు. కాబట్టి జనం గుణపాఠం చెప్పారు. వాళ్ళకి బటన్ నొక్కినందుకు వాళ్ళకి గుణపాఠం చెప్పలేదండి. బటన్ నొక్కామనేటటువంటి పేరుతోటి నాకు ఇచ్చాను, నాకు 10 రూపాయలు ఇచ్చాను అనేటటువంటి పేరుతోటి మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. నువ్వు అత్యంత ప్రమాదకరమైనటువంటి వాడు రాజకీయ నాయకుడివి. ఇప్పటిదాకా రాజకీయ నాయకులు ఎవరు ఇట్లా లేరు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు ప్రధానంగా అసలు ఇట్లా ఉండరు. ఇది అత్యంత ప్రమాదకరమని భావించారు. అంటే ఎమ్మెల్యేలు ఈ దోపిడీలో భాగస్వామ్యం కాలేదంటారా? కొంతమంది కొన్ని చోట్ల వాళ్ళు వేరే దోపిడీలు, ఈ మెయిన్ ఏవైతే ఉన్నాయో శాండ్, లిక్కరు, లేకపోతే మైన్స్, ఇదంతా కూడా డైరెక్ట్. ఇది ఇంత కేంద్రీకరణ అనేటటువంటిది, ఇంత సెంట్రలైజ్డ్ దోపిడీ అనేటటువంటిది మనం ఏ మోడల్లో ఎక్కడ రాష్ట్రంలో ఏ దేశంలో చూడలేదు. మనం ఏ దేశంలో చూడలా, మన దగ్గర కూడా ఏ రాష్ట్రంలో చూడలా. కొత్త మోడల్ ఇంప్లిమెంట్ చేశాడు. అంటే ఆయన స్కెచ్, ఆయన మైండ్, ఆయన ఇంటలెక్చువాలిటీ అంతా ఈ 5 ఏళ్ళు పనిచేసిందంతా కూడా దీని మీద పెట్టారు. అందుకని సిస్టమ్స్ ఏవి పనిచేయాల. పార్టీ సిస్టమ్ లేదు, గవర్నమెంట్ సిస్టమ్ లేదు, ఏ డిపార్ట్మెంట్కి ఒక సిస్టమ్ లేదు. ఎందుకంటే ఈ గాడిని పెట్టాల్సినటువంటి ఆ రోల్ ఆయన పోషించలే. ఆయన చేసిందంతా కూడా కొత్త పోకడలు ఎట్లా పోవాలి దోచుకోవడంలో, దీనికి సంబంధించినటువంటి మొత్తం సెంట్రలైజ్డ్గా అందరి దగ్గర నుంచి 4 మనుషులను ఎలా పెట్టుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా లాక్కోవాలి, వాళ్ళ కొంత చిల్లర ఎలా పడేయాలి, దీనికి సంబంధించినటువంటి ఒక బిగ్ స్కెచ్ వేయడం. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరు చేయలేదు కాబట్టి ఈయన క్రియేటర్ కదా, కాబట్టి చాలా టైం పెట్టాలి, చాలా హోంవర్క్ చేయాలి. సాయంత్రం 5 అయితే ఎందుకు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తారు అని అంటే, మరి ఇవన్నీ ఎవరు ఎక్సర్సైజ్ చేయాలి? ఆయన ఒకడే కూర్చుని, లేకపోతే ఇట్లాంటి దీనికి సంబంధించినటువంటి ఒక లాబియింగ్ వాళ్ళని పిలుచుకుని దీన్ని ఎలా చేయాలి ఏంటి, ఇదే సరిపోయింది 5 ఏళ్ళు. అంటే కూడికలు తీసివేతలు బిజీగా ఉండేవాడా? అంతే కదా, అంతే అనుకోవాలి. ఎందుకు సిస్టమ్ దెబ్బతిన్నది ఇక్కడ? పార్టీ కార్యకర్తలు ఎందుకు పట్టించుకోలేదు, పార్టీ నాయకులను ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు ఇది నా ఒక్కదాని ఆవేదనే కాదు కదా, పార్టీ కోసం. ఎందుకంటే నీది బిగ్ అపోజిషన్ రోల్. ఇది మిగతా ఎవరు కూడా ఇంత అపోజిషన్ రోల్ ప్లే చేయలేదు. అపోజిషన్లో నానా కష్టాలు పడినటువంటి పార్టీ నీ నాయకత్వంలోనే జరిగింది. కార్యకర్తలు కానీ నాయకులు కానీ అన్ని రకాలుగా నష్టపోయినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు. నీ స్వార్థం కోసం పార్టీ పెట్టి, నీ స్వార్థం కోసం ఇంతమందిని బలి చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మీరెవరో నాకు తెలియదు, మీకు నాకు సంబంధం లేదు, నేను చాలా విషయాలు చక్కదిద్దుకోవాలి, చాలా విషయాలు సంపాదించుకోవాలి, మళ్ళీ 4 ఎలక్షన్లకు నేను ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే మొత్తం కోర్టులు మేనేజ్ చేయడానికి నేను మొత్తం సర్దుకోవాలి, సెంటర్ని మేనేజ్ చేయడానికి సర్దుకోవాలి, నాకు ఇది చాలు, నాకు ఇది సరిపోతుంది, మీరెవరో నాకు తెలియదు అనేటటువంటి పరిస్థితుల్లో
10 ఏళ్ల పాటు ఆయన కోసం ప్రాణాలు ఇచ్చారే, ఇప్పుడు ఇవాళ ఒక్క మనిషిని చూపించమనండి ఆయన కోసం నేను ప్రాణం ఇస్తాననేటటువంటిది నోటి మాట. చాలామంది ఆయన నాటకాలు చూసిన తర్వాత క్యాడర్ కూడా నాటకం ఆడడం మొదలెట్టారు, నాయకులు కూడా నాటకం ఆడడం మొదలెట్టారు. అన్న నీ కోసం మేము ఏమైనా చేస్తామంటారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. సిద్ధం సభల్లో పొలవమని వచ్చారు, ఎందుకు గెలవలేదు? సిద్ధం సభలు చూసి నువ్వు మోసపోయావని అంటే నీ నటన వాళ్ళు అందుకున్నారు, ప్రజలు కూడా అందుకున్నారు. అన్న నీ కోసం ప్రాణం ఇస్తామన్నారు, వచ్చారు బస్ అమ్మటి తరలొచ్చారు. ఓటు వేసేటప్పుడు అసలు నువ్వేంటి, నీ స్వభావం ఏంటి అనేటటువంటి నీ ముఖం మీద అంటించి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ కేసులో అరెస్ట్ చేయటం, 53 రోజులు జైల్లో పెట్టడం, ఇది బాగా దెబ్బ కొట్టిందా? ఖచ్చితంగా దెబ్బ కొట్టిందండి. ఆ రోజున ఇప్పుడు సానుభూతి, అరెస్టు మీద సానుభూతి అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుందని తెలుసు, ఉండాలి కూడా. అరెస్టు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు? చేయలేక కాదు కదా, ఇవాళ చేయలేక కాదు, అనేక స్కామ్లు అన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతున్నట్టు అంటే అనేక ఆధారాలు ఉన్నాయి. కానీ పొలిటికల్గా దెబ్బకొట్టడం, ఆయన చాలా పిలుపుని మాట్లాడుతున్నారు కూడా. 164 సీట్లు రావడం అంటేనే ప్రతీకారం తీర్చుకున్నట్లు. ప్రతీకారం అని అంటే జైల్లో వేయటము, జైల్లో పెట్టడం, ఉరి తీయటము, లేకపోతే మొత్తం ఇంకా ఆస్తుల మీదకి వెళ్ళటము, ఇట్లాంటి పబ్లిక్లో కనపడేటటువంటి ప్రతీకారం అనేటటువంటి దానివల్ల రాజకీయంగా నష్టపోతున్నాం అనేటటువంటి అర్థమైంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేసింది అదే, ప్రతీకార రాజకీయాలని చాలా పీక్ స్థాయిలోకి తీసుకువెళ్లారు. దానివల్ల ప్రజలు సరైనటువంటి తీర్పు ఇచ్చారు కదా. ఆ తప్పు మనం చేయకూడదని వాళ్ళ కూటమి ప్రభుత్వం అనుకుంటోంది, ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సరే, ఆ సందర్భంలో చాలామంది కోపతాపాలు ఉంటున్నాయి, వాళ్ళని వదిలేస్తున్నారు అనేటటువంటిది, ఉపేక్షిస్తున్నారు అనేటటువంటిది, చేత కావట్లేదు అనేటటువంటిది, ఈ జగన్మోహన్ రెడ్డి గారి లాగా వ్యవహరించట్లేదు అనేటటువంటిది, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు, కాదండం లేదు. కానీ అంతిమంగా పొలిటికల్గా గెలవడం అనేటటువంటిదే మనం నిజమైన ప్రతీకారం అని అనుకొని చేయాలి. ఒకటండి, ఇందాక మీరు చెప్పారు మీకు అక్కడ సామాజిక వర్గపరంగా కొంత వివక్ష చూపించారు, అంటే డిస్క్రిమినేట్ చేశారు, మిమ్మల్ని అనుమానించారు అనేది చెప్పారు విజయసాయిరెడ్డి ఇటువంటి వాళ్ళు. కానీ మనం కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వాళ్ళు కూడా నాయకుడిని మెప్పించడానికి అట్లా మాట్లాడి ఉంటారా, నిజంగానే మాట్లాడి ఉంటారా? మరి వాళ్ళ విషయంలో అటువంటి వివక్ష ఎందుకు ఎదురు కాలేదు? ఇది ఒక హిప్నాటిజంలా ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వ్యవహారము అదే అత్యంత ప్రమాదకరమని ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే, ఒక డైరెక్ట్గా చెప్తున్నట్టు ఉండదు, డైరెక్ట్గా ఆదేశాలు ఇచ్చినట్టు ఉండదు. కానీ నానన్న అని నా భుజం మీద చెయ్యి వెయ్యాలి అని అంటే నేను ఇలా ఉంటేనే వేస్తాడనేటటువంటిది అర్థమైపోతుంది అక్కడ. నానన్న, పద్మమ్మ, లేకపోతే ఆ పిలుపులు ఏవైతే ఉన్నాయో ఆ లేబుల్స్ మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. స్కూల్ పిల్లలకి బ్యాడ్జీలు ఇస్తుంటారు, ఆ బ్యాడ్జీ పెట్టుకుని ఆ బ్యాడ్జీ నిలుపుకోవాలంటే ఆ సర్కిల్లో తిరుగుతూ ఉండాలి. అట్లాంటి ఒక వాతావరణం అక్కడ ఉంటుంది. దాన్ని ఏమి కాబట్టి తను పడిపోకూడదు, ఈ పొజిషన్ నుంచి పడిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ లుక్స్లో ఉండాలి అంటే నేను ఇట్లా మాట్లాడక తప్పదు, నేను ఇట్లా వ్యవహరించక తప్పదు అనేటటువంటి ఒక మెసేజ్ అది వెళ్తూనే ఉంటుంది నిరంతరం. సరే, ఆయన ఎంత చెప్పినా కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. లిమిట్స్ ఉండాలి. ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది అందరికీ కూడా, లిమిట్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఈ ఓటమి తర్వాత, ఘోరమైన ఓటమి తర్వాత అంటే ఆప్షన్ ఏముంది? ఇంకా ఆప్షన్ లేకపోయినా కూడా నేను చెప్పాను కదా ఇంతకుముందు హార్ట్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేతులు కోసుకోవాలి, లేకపోతే మెళ్ళ కోసుకోవాలి అనుకునేటటువంటి కొంతమంది అయినా ఉన్నారు, నాయకుల స్థానంలో ఉన్నారు. ఇవాళ అరిచే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇది హార్ట్ఫుల్గా లేరనేటటువంటిది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే అనేక అనుభవాలు ఉన్నాయి, గుణపాఠాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంతకైనా పోయేది లేదు, ఇదంతా నటన జరుగుతుంది ఇప్పుడు. అంటే మీరు ఆ సమయంలో అంటే వైసీపీలో ఉన్న టైంలో మీ సొంత సామాజిక వర్గం నుంచి మీకు కొంత వ్యతిరేకత బాగా వచ్చి ఉండాలి, అది అటువంటిది ఫేస్ చేశారా? చేసాము. ఎందుకంటే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, లేకపోతే సోషల్ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం మీద కొంచెం బాగా హట్ అయ్యారు అందరూ కూడా. అంటే ఇంతకుముందు పాలిటిక్స్లో సరే ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉంటారు, ఎవరు ప్లేస్ని బట్టి వాళ్ళు ఉంటారు అనేటటువంటి దాంతో నాకు సంబంధించి పెద్దగా ఇబ్బంది పెట్టింది లేదు. కానీ ఎప్పుడైతే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పర్టికులర్గా కమ్మ సామాజిక వర్గం అనేటటువంటి దాన్ని టార్గెట్ చేస్తూ సంబంధం లేని వాళ్ళని, తెలుగుదేశం పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళని కూడా అనేక మందిని కేసుల్లో ఇరికించడం, ప్రాపర్టీస్ విషయంలో ఇబ్బంది పెట్టడం, భూముల విషయంలో ఇబ్బంది పెట్టడం. కమ్మ అంటే చాలు పోలీస్ స్టేషన్లో వాళ్ళ పరిస్థితి చాలా నరకంగా ఉన్నటువంటివి కూడా చాలా చూసాం. ఈ నేపథ్యంలో మాత్రం కొంచెం
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత, ఆయన మీద ఉన్న వ్యతిరేకత అంతా మేము కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవాళ బయటకు వచ్చినా ఆయన విమర్శిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకం మీద ఆయన తరపున ఉన్నందుకు, ఆయన తరపున మాట్లాడినందుకు, ఆయన వెనుక నిలబడినందుకు ఖచ్చితంగా ఇప్పుడు మేము కూడా లాస్ అవ్వాల్సి వస్తుంది, ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏమి విమర్శలు వస్తున్నాయి మీ మీద ప్రధానంగా? ఇప్పుడు దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు సంబంధించినటువంటి మా బంధువులు వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీ, మంచి నిర్ణయం తీసుకున్నారనేటటువంటిది. చదువుకున్న వాళ్ళు ఎవరో కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించడం లేదు. ఇది బహుశా ఇంకొక రెండు టర్మ్స్ ఇదే నడుస్తుంది. ఎవరైతే ఇవాళ కూటమి ప్రభుత్వం వైపు నిలబడి ఉన్నారో ఈ ఓటు బ్యాంక్ అనేటటువంటిది, వీళ్ళు ఖచ్చితంగా నేను మంచి డెసిషన్ తీసుకున్నాను, మీకు సరైనటువంటి ప్లేస్ రాజకీయాల్లో ఉండాలి, మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, కొంత పొరపాటు జరిగింది, ఆయన వైపు నిలబడ్డారు, దాన్ని ఇప్పుడు సరిదిద్దుకుంటున్నారు, మీకు భవిష్యత్తు ఉండాలనేటటువంటిది హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే 40% ఓటు బ్యాంకు గతంలో ఉందో దానికి సంబంధించినటువంటి దాన్ని ఆ ప్రజలు అర్థం చేసుకోవడానికి సంబంధించి కొంత కూటమి ప్రభుత్వం ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఓటు బ్యాంకు మీకున్న ఓటు బ్యాంకు అది చెక్కు చెదరదు, ఎలాగో ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఉన్నటువంటి ఓటు బ్యాంకు సంబంధించి ఆయన ఇంకా మాయ చేసేటటువంటి, మోసం చేసేటటువంటి ప్రయత్నం కొంత సక్సెస్ అయ్యేటటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఎందుకు అది జరుగుతోంది అనేటటువంటిది ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇతని నటన జరుగుతోంది కానీ ఇవాళ దాన్ని బలహీనపరచాలి. అతనికి ఉన్నటువంటి బలాలను బలహీనపరచకుండా అతను ఇంకా అయిపోయింది ఆయన పని అనేటటువంటి అనుకోవడానికి కూడా లేదు. ఇవాళ నేను చెప్తున్నది ఏంటంటే పేద ప్రజల్ని అడ్డం పెట్టుకుని, పేద ప్రజలకు సంబంధించి ఎవరూ చేయనట్టుగా నేను చేశాననేటటువంటిది ఆయనగా చెప్పుకొని పేద ప్రజల్ని ఇంతగా అమ్మకానికి పెట్టినటువంటి నాయకుడుగా ఇవాళ ఆయన ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన అడ్డం పెట్టుకుని ప్రజలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి వాళ్ళకి సంబంధించింది ఏదో కొంత చేస్తున్నాననేటటువంటి పేరుతోటి మొత్తం రాష్ట్రాన్ని దోపిడీ చేయడం అనేటటువంటి, ఈ స్థాయిలో దోపిడీ చేయడం, అవినీతి అనేటటువంటిది ఏ ప్రభుత్వంలోనైనా కొంతమంది ఆఫీసర్లు కావచ్చు, కొంతమంది కింది స్థాయి నాయకులు కావచ్చు, కొంత జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి దాన్ని మనం ఏదో ఒక పార్టీ ప్యూర్గా ఉంది అనేటటువంటిది కాదు, ఎవరు కూడా అనుకోరు. కానీ ఇంతగా ప్రజలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేసేటటువంటి పరిస్థితిలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఉపేక్షించాలి అనేటటువంటిది ఈరోజు మేమందరం కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశారు, లేకపోతే నాకు సంబంధించినటువంటి సరైనటువంటి స్థానంలో ఉంచలేదు అనేటటువంటిది అదొక రకమైనది, అది ఒక పార్ట్ మాత్రమే. దానికంటే కూడా ఎక్కువ ఆగ్రహం పేద ప్రజలను అడ్డం పెట్టుకున్నావు నువ్వు. పేద ప్రజలను అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని మొత్తం కూడా దోపిడీకి ద్వారం తీసావు కనుక మాకు అత్యంత కోపం. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద మాకేం పర్సనల్గా ఉండదు. ఇప్పుడు మీరు అన్నారు 99లో అసలు ఆయన ఎప్పుడు కలిసింది లేదు. 1999లో ఒక గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ మీద చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఒక ఉమెన్ లీడర్స్ టీం 7 అప్పుడు రాజమండ్రి ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారి నాయకత్వంలో కలిసాం. ఎందుకు కలిసామంటే ఆ గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ మీద ఆ నిందితుల్ని, మా ఉమెన్ లీడర్స్ని అందరినీ అరెస్ట్ చేసి ఒకే రోజు పోలీస్ స్టేషన్లో పెట్టారు ఒక రాత్రి అంతా. దాని మీద చాలా అసలు జిల్లా అంతా కూడా చాలా ఫైర్ అయింది. అసలు ఇది ఏమన్నా అర్థం ఉందా అని, అదే పోలీసుల పొరపాటు అది. అప్పుడే ఏబి వెంకటేశ్వరరావు గారు ఎస్పీగా వచ్చారు అక్కడ, ఆయన డిపార్ట్మెంట్ నుంచి సారీ చెప్పారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ కేసు విషయంలో జరిగినటువంటి తీరు, ఈ డిపార్ట్మెంట్ వ్యవహరించినటువంటి తీరు దాని మీద కంప్లైంట్ చేసాం. ఆ రోజే చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య విజయవాడలో ఒకసారి హాస్పిటల్లో మళ్ళీ ఒక హాస్పిటల్ ఇన్సిడెంట్ కొంచెం మీకు ఎంబారసింగ్ గానే ఉంటుందా? ఎప్పటికైనా కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. ఆ రోజు జరిగినటువంటి సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల అవసరమైతే ఆయనకి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఖచ్చితంగా కలుస్తాను. క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం. రోజు ఏం జరిగిందంటే యాక్చువల్గా ఆ రోజు అంటే చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం వస్తారు అని చెప్పి తెలిసింది హాస్పిటల్కి. అంతకు ముందు రోజు నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే టెస్టులు అన్నీ జరుగుతున్నాయి అని చెప్పి ఇక్కడ డిపార్ట్మెంట్ హాస్పిటల్ సిబ్బంది కొంచెం టైం తీసుకోమని చెప్పారు. టెస్టులు జరుగుతున్నాయి, వెంటనే ఇప్పుడు మేము ఆమెను ప్రజెంట్ చేయలేము అనేది. సరే చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం వస్తున్నారు కదా అని నేను 11 గంటలకి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళే టైంకి అక్కడ కొంచెం అదే టైంకి ఆయన రావటము, కొంచెం కాన్ఫ్రంటేషన్ జరిగింది. సరే అక్కడ ఉన్నటువంటి కొంచెం ఒక లీడరు కొంచెం నన్ను దూషించడం, చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్గాంతపోయారు ఆ మాటకి. ఆయన కూడా ఒక నాయకుడు అనుకోండి, ఒక మాజీ ఎమ్మెల్యే కొంచెం బాగానే, అంటే బహుశా ఆగ్రహము, నేను కరెక్ట్గా టైంలో నేను ఉన్నాననేటటువంటి దాంతో పట్టుదప్పి కొంచెం తిట్టారు. ఆయన కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి ఎక్స్ప్రెషన్స్ రికార్డ్ అవ్వలేదా? అయిందో లేదో నాకు తెలియదు, అయిందో లేదో గుర్తులేదు నాకు.
ఖచ్చితంగా అయి ఉంటుంది, మొత్తం ఇది కూడా వచ్చి ఉంటుంది కదా, మీరు చాలా అప్పుడు మంది చైర్పర్సన్ తీశారు. కదా, మరి అతని మీద కేసు పెట్టలేదా? లేదు ఇప్పటికే. ఆ తర్వాత నాకు ఆయన తిట్టగానే చంద్రబాబు నాయుడు గారి ఎక్స్ప్రెషన్ నాకు ఇంకా గుర్తుంది. ఆయన కూడా నిర్ఘాంతపోయారు, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అనేటటువంటిది. సరే ఆ సందర్భంలో కొంచెం నేను కూడా సరే అంతకుముందు ఈ పొలిటికల్గా నేను చంద్రబాబు నాయుడు గారిని ఏం అనడం లేదు అనేటటువంటిది ఒక ప్రెషర్ పార్టీలో ఉండడం, దీంతో సరే ఆయన ఎలాగో మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేను వ్యక్తిగతంగా నా గొప్ప లేకపోతే నా గౌరవం అనేటటువంటిది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. చైర్కి గౌరవం ఇవ్వాలి కదా, అట్లా తిట్టడం ఏంటి అనేటటువంటి దాంతో ఏదో ఇచ్చాము, దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలనేటటువంటి పద్ధతిలో అడిగాము. దాని మీద కంటిన్యూ చేయమని కోరారు పార్టీ నుంచి, కేసులు పెట్టాలి అనేటటువంటిది. ఓకే. కేసులు పెట్టమంటే నేను దానికి ఇష్టపడలేదు. కేసులు పెట్టడం మళ్ళీ అంటే రాకపోతే కోర్టులకు వేస్తారు ఎవరి మీద తెలంగాణలో. కేసు పెట్టమన్నారు? చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా ఇతర నాయకుల మీద ఆ పెట్టమనేటటువంటి రోజు ఎవరైతే హాస్పిటల్కి హాస్పిటల్కి వచ్చారో. ఇప్పుడు తెలంగాణలో మహిళా కమిషన్ సమన్స్ చేసింది, నోటీసులు ఇచ్చారు, వాళ్ళు రాకపోతే కోర్టుకు వేశారు. నన్ను కూడా అలాగే కోర్టుకు వేయమని చెప్పి అడిగారు, నేను వేయలేదు, కోర్టుకు వేయలేదు. జస్ట్ ఒక రోజు, ఆ రోజు అంతా ఎపిసోడ్ అయిపోయింది. దీనికి సంబంధించినటువంటిది సరే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ పరిస్థితిలో రావడం ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. మొత్తం కూడా హాస్పిటల్కి జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, కరెక్ట్గా టైమింగ్స్ నేను ఆయన అనుకున్నటువంటి టైమింగ్స్ వేరు అవ్వడం కావచ్చు, కాన్ఫరెంట్ అవ్వడం, అక్కడ నాయకులు తిట్టడం, దానివల్ల కొంత పొలిటికల్గా నా మీద కూడా ఒక ప్రెషర్ ఉండడం, దీంతో జరిగింది. కానీ దాన్ని ఇంకా ఎక్కువ కంటిన్యూ చేయకుండా నేను దాన్ని అక్కడతో ఆపేశాను, ఫుల్ స్టాప్ పెట్టాను. ఎందుకంటే జస్ట్ ఒక ఇన్సిడెంట్ అయిపోయింది, దాని తిట్లకు సంబంధించినటువంటిది నేను ఏదో వివరణ ఇమ్మని చెప్పి అడిగాను. దానికి సంబంధించింది ఇప్పటికీ కూడా నేను అదే క్లియర్గా చెప్పాను. సరే ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఆయన పెద్దరికానికి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనేమీ నన్ను విమర్శించలేదు, పక్కన వాళ్ళని విమర్శించిన విషయాల మీద, దానికి సంబంధించినటువంటిది ఒక దురదృష్టంగా జరిగిన విషయం మీద ఎప్పటికైనా ప్రత్యేకించి ఆయనకు సారీ చెప్పడానికైనా ఎప్పుడైనా నా జీవితకాలంలో ఒకసారి కలుస్తాను. అడిగారు ఏమైనా అపాయింట్మెంట్? లేదండి, ఇప్పుడేం అడగలేదు, ఎవరిని కలవలేదు, ఎవరిని అడగలేదు. ఏ విషయం కూడా పొలిటికల్ దీనికి డెవలప్మెంట్స్ సంబంధించింది కూడా నేను ఇప్పటిదాకా సంప్రదింపులు జరపలేదు. మధ్యవర్తులు మాట్లాడుతున్నారు దీనికి సంబంధించినటువంటిది, వెల్ విషర్స్గా కొంతమంది ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో నాకు ఇంతకు ముందు నుంచి కూడా కొంచెం ఒక వెల్కమ్ రావడం అనేటటువంటిది, ఇది ఒక గుడ్ సైన్స్గా చూస్తున్నాను తప్ప ప్రత్యేకించి నేను ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుని ఏదో ఆశించి వెళ్తున్నది కూడా లేదు. అనవసరంగా కొంచెం వెయిట్ చేయాలనేది ఉందా? కొంత వెయిట్ చేయాలని అనుకుంటున్నాను. అంటే కనీసం ఒక 6 నెలలు అట్లాగా. ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడం అనేది తెలుగుదేశం ఒక రైట్ ప్లాట్ఫామ్ అని మీరు ఫీల్ అవుతున్నారా? రైట్ ప్లాట్ఫామ్నే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కొంచెం డెమోక్రసీ ఉంటుంది, అదేవిధంగా ఒక రైట్ థింకింగ్ ఉంటుంది, ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది, కష్టపడేటటువంటి వాళ్ళకి గుర్తింపు ఉంటుంది, ప్రధానంగా డ్రామాలు ఉండవు, లోపల ఒకటి పైన ఒకటి అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లాగా మరీ అంత ఒక మోసపుచ్చేటటువంటి ఇది ఉండదు. నిజంగా రాజకీయ పార్టీలో ఉంటాయి. గివెన్ యువర్ క్రెడెన్షియల్స్ కొంత రెసిస్టెన్స్ ఉంటుందేమో కొంతమంది నుంచి. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కదండి, ఎందుకు ఉండదు? నేను అదే చెప్తూ ఉన్నాను. సో అది కూడా దాని మీద కూడా మీకు ఒక అవగాహన ఉంది? ఖచ్చితంగా ఉంది, రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు? ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి ఎవరైనా సరే, ఆ పార్టీలోనైనా సరే, మా లాంటి వాళ్ళమైనా సరే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని 40 ఏళ్ళ అనుభవం ఉందని కానీ, లేకపోతే ఒక గొప్ప నెట్వర్క్ ఉంది, పార్టీ నెట్వర్క్ ఉంది, నాకు వేరే వాళ్ళతో ఏం అవసరము అని చెప్పి ఆయన ఏమి గొప్పలకు పోలేదు కదా. కూటమి కట్టడంలో అటు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓటు బ్యాంక్ ఆయనకు ఉంది అనేటువంటి దాంతో నేను పోటీ చేయొచ్చు కదా ఇండివిజువల్ అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం మొత్తం కూడా ఇవాళ ఎవరి స్థాయిని వాళ్ళు పక్కన పెట్టుకుని ఒక మెట్టు దిగారు అందరూ కూడా. అదేవిధంగా రాజకీయాల్లో అనేటటువంటిది ఇంకా ఆ పార్టీలోంచి వచ్చావు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు వెనకున్నావు కాబట్టి నీకు అసలు ఎక్కడా కూడా స్థానం ఉండదు, రాజకీయాల నుంచి నువ్వు ఎగ్జిట్ అయిపోవాలి అనేటటువంటి ఆ వాతావరణం కూడా లేదు. ఎవరైనా అంటూ ఉంటారులేండి, దాందే ఉంది. కానీ ఇప్పుడు రాజకీయాలు మానేసుకోవాలి లేకపోతే అనేటటువంటి అంత పాపాలు మేమేం చేయలే. ఇప్పుడు రాజకీయాలు అట్లా లేవు కూడా ఈ దేశంలో. కానీ ఒకసారి కొన్ని పరిణామాలు జరుగుతాయి. మీరు ఏంటంటే అంటే ఓకల్గా మీరు ఇదయ్యారు కానీ మీ మీద అవినీతి మచ్చలేమి లేవు. ఖచ్చితంగా ఇప్పుడు ఓకల్గా కూడా నేను సంబంధించినటువంటి నేను వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఒక పర్సనల్గా కానీ నేను రాజకీయ విమర్శ తప్ప నేను మొత్తం కూడా నా మొత్తం పొలిటికల్ కెరీర్లో ఇప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడైనా సరే, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే, జగన్మోహన్ రెడ్డి గారు శత్రుత్వం అనేటటువంటి దాంట్లో కొంచెం ఒక పాలు మేము ఎక్కువ తీసుకునే పరిస్థితి ఉండొచ్చు పార్టీలో.
అంటే మిగతా రాజకీయ పార్టీల్లో అంత శత్రుత్వంగా తీసుకోరు, కానీ ఈయన శత్రుత్వంగా తీసుకోవడం వల్ల ఆ పాలు కొంత మాటల్లో కొంత రాజకీయ పొలిటికల్ విమర్శ కొంచెం తీవ్రత ఎక్కువై ఉండొచ్చు. కానీ ఎక్కడా కూడా నేను లిమిట్స్ దాటలేదు, ఎవరిని కూడా సిస్టమ్ అట్లా ఉందా, పార్టీ సిస్టమ్ అట్లా ఉంది. ఎవరైనా సరే ఇందులోంచి రావాల్సిందే, ఇందులోంచి రాకుండా ఇక్కడ ఎగ్జిస్టెన్స్ ఉండదు. సరే మీరు రాజకీయాల్లోకి వచ్చాక ఈ పార్టీలో ఉండాలనుకుంటాం కదా. కాబట్టి మీరు ఒక మాట అన్నారండి, అంటే కూటమి ప్రభుత్వం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు అన్నారు. ఇంకోవైపు చూస్తే అసలు ఈ పార్టీ సస్టైన్ అవుతుందా అనేటువంటిది కొంతమందికి ఉన్నది. ఇది కొంచెం డిఫరెంట్, అంటే విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు. మీరు ఎట్లాగ చూస్తున్నారు ఫ్యూచర్ని? విక్రమ్ గారు, మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు, పాలిటిక్స్ ఆర్ డైనమిక్ అంటారు. ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు, అదే పాలిటిక్స్ అంటే. పాలిటిక్స్ అనేటటువంటి ప్రజలు ఎట్లా ఆలోచిస్తారనేటటువంటిది కూడా 5 ఏళ్ల తర్వాత ప్రజల ఆలోచనలు ఎలా ఉంటాయి అనేటటువంటిది మనం అనేక రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం. అంతా బాగా చేశాము, ఎందుకు ప్రజలు ఈ తీర్పు ఇచ్చారనేటటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి చాలా పార్టీలకు ఉంటుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి మూడ్లోనే ఉంటారు, లేకపోతే కండిషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయని పాలిటిక్స్లో ఎవరు అనుకోరండి. పార్టీలు నడిపే వాళ్ళు అనుకోరు ప్రధానంగా, మిగతా వాళ్ళు అనుకుండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానో, పవన్ కళ్యాణ్ గారికి కానో వీళ్ళ క్లారిటీ ఉంటుంది, బీజేపీకి కానీ ఏ కండిషన్లో ఎట్లా ముందుగానే ఊహిస్తారు. ఒక 10 అడుగుల ముందు 10 నెలల తర్వాత ఏం జరగవచ్చు అనేటటువంటి దాంతో ఇప్పుడు స్టెప్ వేస్తారు. అది రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి పరిణామాలు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఇంకా ఏమీ ఉండదు అనేటటువంటిది ఏమీ ఉండని రోజున చెప్పుకోవాలి. అంతేగాని ఇవాళ కండిషన్స్ని చూసి ఇంకా అతనికి ఏమీ ఉండదు అనేటటువంటిది అది కరెక్ట్ అయి ఉండొచ్చు, వాస్తవమే అవ్వచ్చు. అతను అయినప్పటికీ కూడా నీ ఎత్తుగడ అలా ఉండకూడదు కదా, నీ ఫైట్ అలా ఉండకూడదు. అతను ఉన్నాడనే నువ్వు ఫైట్ చేయాలి, లేకపోతే సంతోషం. లేకపోతే సడన్ గా అతను వేరే రూపం తీసుకుంటే అంతే కదా, వాక్యూమ్ అతను వేరే ఫిలప్ చేయొచ్చు, లేకపోతే అతనే కొత్త రూపంలో రావచ్చు. తర్వాత అండి, మీరు అది వచ్చిన తర్వాత చిరంజీవి గారిని ఏమన్నా కలిసారా? చిరంజీవి గారిని ఆయన బర్త్డే విషెస్ చెప్పడమేనండి, అప్పుడప్పుడు బర్త్డేకి విషెస్ చెప్తా. ఆయన కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు. ఏదైనా మనస్ఫూర్తిగా ఉండడంలో చిరంజీవి గారి తర్వాత ఎవరైనా హృదయపూర్వకంగా మనుషుల్ని ప్రేమించడం కానీ, కుటుంబం కానీ, సురేఖ గారు కూడా, ఈవెన్ రామ్ చరణ్ గారు కూడా నా పట్ల చాలా అభిమానం చూపించేవాళ్ళు. అంటే ఈ పార్టీలోంచి బయటకు వచ్చాక ఇంకా కలవలేదు. అంటే ఇన్ కేసు మీకు జనసేన నుంచి వచ్చిందనుకోండి కాళ్ళు, అప్పుడు ఏం చేస్తారు రమ్మని? నేను చెప్పాను కదండి, మనం అడగకుండా ఆహ్వానించేటటువంటి పరిస్థితులు కూటమిలో ఏ పార్టీకి లేదు. మనం అడిగితే తప్పనిసరిగా నాకు జనసేన నుంచి మీద సామ్నేని ఉదయ్ భాను గారు వీళ్ళు పార్టీలోకి వస్తే బాగుంటుందని మా జగ్గయ్యపేట కాబట్టి మా జగ్గయ్యపేట ఎమ్మెల్యే చేశారు. ఇప్పుడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కూడా అయ్యారు జనసేన పార్టీ. ఆయన ఆహ్వానించారు, జనసేనలోకి వెళ్దాము, పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాము అని. అసలు కేసులు పడతాయి అనేటువంటి భయంతో చాలామంది వెళ్ళిపోతున్నారు అనేది ఒక టాక్ ఉందండి. అంటే అఫ్కోర్స్ మీకు అటువంటి ఇబ్బంది లేదనుకోండి, ఇవాళ ఎవరైతే అంటే తెలుగుదేశంకి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళు ఇవాళ జనసేనలో వెళ్ళి ఒక షీల్డ్ లాగా పెట్టుకున్నారనే మాట కూడా వినపడుతుంది. అంటే నేను ఇది పూర్తిగా కేసులు భయంతో వెళ్తారనేది అనుకోవడం లేదండి. అంతగా పొలిటికల్గా కూటమి ప్రభుత్వం అయినా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంది తప్ప అందరినీ టార్గెట్ చేసుకుని కేసులు పెట్టి వెంటాడతారనేటటువంటి అంత పొలిటికల్ సిచ్యువేషన్స్ ఉండవు. కాబట్టి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏదో ఒక భయంతో వెళ్తున్నారు. కొంత రీజన్ ఉండొచ్చు, కాదని నేను పూర్తిగా కొట్టేయడం లేదు. కానీ మెయిన్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండడం అనేటటువంటి దాన్ని ఇక్కడ ఎవరు కూడా దాన్ని ఇష్టపడట్లేదు, ఆమోదించలేకపోతున్నారు, ఇష్టపడలేకపోతున్నారు. చూసాం కదా, 5 ఏళ్ళు చూసాము, రిజల్ట్ వచ్చింది, ప్రజలు అర్థం చేసుకున్నారు. మళ్ళీ ఒకవేళ ఆయన వచ్చినా కూడా ఇంతే ఉంటుంది. ముందు ఆయన ముఖ్యమంత్రి కాడనేటటువంటి సంగతి తర్వాత, ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన పక్కన ఉండడానికి ఇష్టపడట్లేదు. అది అంతకంటే ఇంకా లూజ్ ఏముంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశాను అని ఎవరి పట్లైనా అనుకుంటే చాలా తప్పండి. అదేవిధంగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు, పోతే ఏమవుతుంది, ఒకళ్ళు పోతే ఏమవుతుంది, వాళ్ళు పోతే ఏమవుతుంది, వీళ్ళు పోతే ఏమవుతుంది, పార్టీకి ఏమి నష్టము, ఇదంతా కూడా మాట్లాడుతుంటారు. ఇప్పుడు పోతే నష్టం ఉండదు, నేను కూడా చెప్తాను. ఒకళ్ళు పోవడం వల్ల, ఒక నాయకుడు పోవడం వల్ల ఏదో మొత్తం కూడా పార్టీకి మేజర్ లాస్ అనేటటువంటిది ఎప్పుడూ ఉండదు, ఏ పార్టీకి ఉండదు. కానీ ఇంతమంది పోతున్నారంటే నీ నాయకుడు క్రెడిబిలిటీ ఏంటనేది ప్రజలు ఆలోచిస్తారు కదా, కనీసం ఒక ఇంట్రోస్పెక్షన్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తారు కదా, నీ తల్లి ఎందుకు నీకు సపోర్ట్గా లేదు, నీ చెల్లి ఎందుకు సపోర్ట్గా లేదు, నీ కుటుంబ సభ్యులు ఎందుకు సపోర్ట్గా లేరు, నీతో పాటు నడవాలి అనుకునేటటువంటి నాలాంటి వాళ్ళు ఎందుకు లేరు, ఇదంతా కూడా ప్రజలు ఆలోచించకుండా కళ్ళు మూసుకుంటారని అనుకుంటే మీరు అదే భ్రమల్లో ఉండండి, తప్పేం లేదు. కానీ ఏదో ఒక వన్ డే మళ్ళీ
హిస్టరీ రిపీట్స్ లాగా అయ్యే అవకాశం ఉందంటారు. హిస్టరీ రిపీటే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఆ రోజు 2014లో ఎందుకు దీనికి సంబంధించినటువంటిది ఆయనకి మొత్తం కూడా రేపో మాపో అధికారం వస్తుంది అనేటటువంటి దాని దగ్గర నుంచి ఎందుకు పడిపోయాడు? ఆయన మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి దాంట్లో సరి అయినటువంటి సమాధానం ఆ రోజున జనం చెప్పలేకపోయాడు, జనం నమ్మలేకపోయారు. ఒక ముఖ్యమంత్రి ఇన్ని కేసులతో ఉంటే ఎలాగా విడిపోయినటువంటి రాష్ట్రం అనేటటువంటి అభిప్రాయంతో ఉండడం వల్ల ఆ రోజున మీకు అధికారం అప్పచెప్పలేదు. 5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూసిన తర్వాత మీ రిషికొండ వ్యవహారాలు లేకపోతే మీకు సంబంధించినటువంటి అనేక విషయాలు ప్రజల కళ్ళ ముందు చూశారు. మాకు డబ్బులు ఇస్తున్నావు, మమ్మల్ని కొనుక్కుంటున్నావు. ఇది ప్రజలు బాగా అర్థం చేసుకున్నటువంటి విషయం. డబ్బులు ఇస్తున్నాము అనేటటువంటి పేరుతోటి ప్రజలు ఇక మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భుజాల మీద మోస్తారు. 30 ఏళ్ల పాటు నన్నే ఎన్నుకుంటారు, ఇక నేను ఏం చేసినా చెల్లుతుంది. లేకపోతే ఎవడైనా బుద్ధున్నాడు ఎవడైనా సరే 6 నెలల ముందు ఎలక్షన్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తాడండి? పొలిటికల్ స్ట్రాటజీ అనేటటువంటి దాంట్లో అంటే ఎంత ఈగోకు పోకపోతే అంటే నేను ఏం చేసినా చెల్లుతుంది. చూసారా, ఎలక్షన్ 3 నెలల ముందు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నేను ఎలా గెలిచానో చూపిస్తాను, కిక్ అంటాడు చూసావా ఏదో సినిమాలో. అది కాకపోతే ఇది రాజకీయమా? ఎవరైనా చేస్తారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్? చెప్పండి. ఆ ఏజ్లో అతను అరెస్ట్ చేస్తే ఏ రకంగా ప్రజలు స్వీకరిస్తారు? అతను మంచి ఇవాళ రాష్ట్రానికి సంబంధించినటువంటి సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. అతని రోల్ ఉంది, ఈ రాష్ట్రం ముందుకు పోవడంలో ఆయన రోల్ ఉంది. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ వయసులో అంటే ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి అహంకారం తలకెక్కిన తర్వాత ఫలితం ఇలాగే ఉంటుంది. ప్రజలని తక్కువ అంచనా వేయటం, రాజకీయాలను తక్కువ అంచనా వేయడం. రాజకీయాలంటే కేవలం దాన్ని ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా సంపాదించవచ్చు అనేటటువంటి ఒకే ఒక ఫిలాసఫీ తప్ప ఇంక మిగతాది ఏమీ ఆయన పట్టించుకోలేదు. పద్మ గారు, అంటే రామచంద్రయ్య గారు ఒకప్పుడు మీకు ఆయన కొలీగ్, పొలిటికల్ కొలీగ్, ఆయన కరెక్ట్ టైము చూసుకుని ఎలక్షన్స్ ముందు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ తిరిగి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక్బాల్ గారు వెళ్ళిపోయాడు. ఇక్బాల్ గారికి ఇంకా ఏమీ ఇవ్వలేదు అనుకోండి. అట్లా కొంతమంది ముందుగానే పసిగట్టి బయటపడిపోయారు. కొంతమంది ఏమో ఇక సీట్లు రాలేదని చెప్పి కొంతమంది అట్లాగా వెళ్ళారు. కొంతమంది ఏమో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బయటకు వస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు 1-2 కేసులు అయితే పర్వాలేదు, బట్ చాలామంది క్రౌడెడ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అక్కడ ఖాళీ చేసి బయటకు వచ్చేస్తున్నారు. వీళ్ళందరినీ మరి పార్టీలు అకామిడేట్ చేయడం కష్టం కదా. అంటే అందులో క్వాలిటీ పీపుల్నే తీసుకునేటువంటి అవకాశం ఉందంటారా? ఉంటుంది ఖచ్చితంగా. పొలిటికల్ వాక్యూమ్ అనేది ఉన్నప్పుడు ఏదో రకంగా దాని పరిణామాలు మారుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఇవాళ కూటమిలో ప్లేస్ లేదు అనుకున్నప్పుడు ఏదో ఒక పరిణామం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉండడానికి ఇష్టపడడం లేదు చాలామంది నాయకులు, క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు, ఇష్టపడడం లేదు. సరే, ఇక్కడ ప్లేస్ లేదు అని అనుకుంటే దాని పరిణామం ఏంటనేది చూడాలి రాబోయే రోజుల్లో. కానీ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కామ్గా కూర్చోవాలనే అనుకోరు. రాజకీయాలు చేయగలిగినటువంటి శక్తి ఉన్నవాళ్ళు, ఎందుకంటే రాజకీయాల్లో రావడమే ఏదో ఒక ఇంట్రెస్ట్తో వస్తారు. రాజకీయాల్లోకి రావడం ఇక్కడ మనుగడ సాగించడం అనేటటువంటిది కూడా ఆషామాషి కాదు. సంపాదించేవాళ్ళు, అవినీతి చేసేవాళ్ళు, అది 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 ఉన్నప్పటికీ కూడా ప్రజల మీద ఏదో ఒక ప్రేమ, ప్రజల మీద ఏదో ఒక ఇంట్రెస్ట్ లేకపోతే, కన్సెంట్ లేకపోతే రాజకీయాలు నిలబడలేరు. రావచ్చు, వచ్చినా నిలబడలేరు. ఒక 5 yearsలో మళ్ళీ తెరమరుగైపోతారు. కాబట్టి ఉన్నారు అని అంటే ఇంక అది ఉండాలని అనిపిస్తుంది. రాజకీయాల్లో, పొలిటికల్లో కంటిన్యూ అవ్వాలని అనిపిస్తుంది. అంటే పరిణామాలు మరి ఏం జరుగుతాయో, ఏ పార్టీలోకి ఎక్కువ ప్రవాహం ఉంటుందో ఏమిటనేటటువంటిది తెలియడం లేదు. అంటే మీరు ఇన్ కేసు కనుక అంటే హైపోథెటికలే కావచ్చు, తెలుగుదేశంలో జాయిన్ అయితే ఎటువంటి రోల్ ప్లే చేయాలనుకుంటున్నారు మీరు? అంటే కేవలం మళ్ళీ జగన్ని విమర్శించడం, గతంలో చంద్రబాబు గారిని ఎట్లయితే విమర్శించారో ఆ విధంగా జగన్ విమర్శించడానికే పరిమితం అవుతారా, ఇంకా మోర్ దాన్ ఎనీ అదర్ రోల్? రాజకీయంగా ఇప్పుడు నా స్ట్రెంత్ అనేటటువంటిది ఏ పార్టీ అయినా ఉపయోగించుకోవాలనుకుంటుంది. మీరు అన్నట్లు విమర్శ అనేది, పొలిటికల్ విమర్శ అంటే మీకు ఒకటి ఉందండి. అంటే మీరు ఫర్ ఏ లాంగ్ టైం మీరు ప్రజారాజ్యంలో అధికార ప్రతినిధి, వైఎస్ఆర్సీపీలో అధికార ప్రతినిధి, కానీ మీరు ఇందాక చెప్తున్నారు ఒక ప్రజాప్రతినిధి అవ్వాలి అనేది మీ ఇంటెన్షన్ లాగా కనపడుతుంది. అది చట్టసభలకు వెళ్ళాలి అనేటువంటిది. అంటే నేను అనేది ఇన్ కేసు తెలుగుదేశంలో కనుక చేరితే ఏదైనా ఒక నియోజకవర్గం ఎంచుకొని దాన్ని నర్స్ చేయటం అనేది ఇంటెన్షనా, లేకపోతే పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఉండి పార్టీ ఆదేశిస్తే అటువంటి బాధ్యతలు తీసుకోవాలనేది? ఇప్పుడు ఏ పార్టీలో చేరినా ముందు నేను సాధారణ కార్యకర్తగా మొదలు పెట్టాలి. మొదలు పెట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటిది ఏంటి, నా రోలు, పార్టీకి నా అవసరం ఎలా ఉంది అనేటటువంటి దాన్ని బట్టి పార్టీ అధిష్టానం నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు మనం నిర్ణయాలు, మన డెసిషన్ తీసుకునేటటువంటి విషయాలు కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో మొదటి నుంచి ఉండి అన్ని కష్టాలు పడి ఆయనకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కీలక బాధ్యతలు తీసుకున్నటువంటి
పరిస్థితుల్లోనే ఇవాళ చాలా అప్సెట్కి గురైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేటటువంటిది చెప్పలేము. కానీ ఖచ్చితంగా నా మీద అయితే నాకు నమ్మకం ఉంటుంది. ఆ రోజైనా ఈ రోజైనా నేను ఖచ్చితంగా ఒక కమిట్మెంట్తో పనిచేస్తాను, నేను ఏ పార్టీకైనా ఎసర్టే అవుతాను అనేటటువంటిది నా మీద నాకున్నటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని బట్టి నమ్మకం లేకపోతే అసలు ముందుకు వెళ్ళడం కూడా కష్టం అవుతుంది, పాజిటివ్ కూడా ఉండదు అంత వ్యవహారాలు. ఇవాళ నేను చెప్తున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది అనేక మంది దగ్గర మాట్లాడుతూ కూడా ఇవాళ మా క్రెడిబిలిటీని ఆయనకు పణంగా పెట్టాం. ఇవాళ ఏదైతే ఉందో ఆయనకు సంబంధించినటువంటి ఒక అవినీతిపరుడు, ఆయనకు సంబంధించినటువంటి ఇన్ని సిబిఐ కేసులు, దీనికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నప్పుడు టీవీ9లో ఒకసారి అచ్చెన్నాయుడు గారు అసలు ఇన్ని కేసులను పెట్టుకున్నోడిని మీరు ఎట్లా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదమ్మా అన్నారు. ఒక మంచి అడ్వకేట్గా మనం అక్కడ వ్యవహరించాం. ఆ అడ్వకేట్గా వ్యవహరించడానికి మన ఫేస్ ఉపయోగపడింది. మన ఫేస్ ఎందుకు ఉపయోగపడింది అని అంటే మనకున్నటువంటి మచ్చలేనటువంటి ఒక చరిత్ర గతంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి పాలిటిక్స్ని ఒక పొల్యూట్ చేయనటువంటి ఫేసులుగా ఆ క్రెడిబిలిటీని జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడింది. కాబట్టి ఆయన మచ్చలన్నింటినీ మాలాంటి వాళ్ళ దాంతో కప్పిపుచ్చుకున్నాడు. కాబట్టి ఇవాళ దీనికి సంబంధించినటువంటిది నా మీద నాకు ఆ నమ్మకం ఎప్పుడూ ఉంది. వీళ్ళు చూస్తాం, ఫైట్ చేద్దాము. రాజీనామా చేసే ముందు, ఎందుకంటే మీ హస్బెండ్ కూడా సామాజిక కార్యకర్త, నాయకుడు ఆయన, అదేవిధంగా మీ చిల్డ్రన్ కానీ మీ కుటుంబ సభ్యులతో చర్చించారా? చర్చించామండి. ఖచ్చితంగా ఇవాళ ఈవీఎంలు దీని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను చాలామంది దగ్గర కూడా మాట్లాడాను. ఈవీఎంల వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని కొంతమంది పాపం నమ్మి మాట్లాడుతున్నప్పుడు నా కుటుంబంలో నా వెనక వచ్చినటువంటి పోలింగ్ బూత్లోకి నా వెనక వచ్చిన నా కూతురు తెలుగుదేశం పార్టీకి ఓటేసింది. ఇంటికి వచ్చి తర్వాత ఎందుకు జరిగింది అని అంటే ఖచ్చితంగా యూత్ ఎట్లా ఆలోచిస్తున్నారనేటటువంటిది చాలా క్లియర్గా అర్థమైంది. అనేక మంది రెడ్డి సామాజిక వర్గం రాయలసీమలో పార్టీ నాయకులకు సంబంధించి మాట్లాడినప్పుడు మా ఇంట్లో ఓటు వేయలేదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయలేదండి అని ఆ రోజే చెప్పారు. అంటే రెడ్డి సామాజిక వర్గం కూడా పూర్తిగా రాయలసీమలో ప్రధానంగా. మరి ఇంత కళ్ళ ఎదురుగా మన చుట్టూ జరుగుతున్నటువంటివి, మన కుటుంబంలో ఏం జరుగుతుందో తెలిసిన తర్వాత నాయకులు ఎవరు కూడా ఈవీఎం అని జగనో లేకపోతే ఇంకొకళ్ళో అంటే నాయకులు ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే వాస్తవం ఏంటనేది వాళ్ళకి తెలుసు. రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం కుటుంబాల్లోనే వేయలేదు, తెలుగుదేశం పార్టీకి వేశారు. అంటే వాళ్ళకి నిజంగానే అంటే రెడ్డి సామాజిక వర్గం వేయలేకపోవటం అనే దాన్ని మనం గొప్పగానే చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఆ కాస్ట్ బ్యారియర్ని దాటి ఆలోచించినట్టుగా. అవునండి, సమాజం గురించి ఆలోచించారు, రాష్ట్రం గురించి ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి గారి పోకడలి రాజకీయాలకు మంచిది కాదు, చాలా ప్రమాదకరమని భావించబట్టే ఇవాళ కులాలం అనేటటువంటిది ఒక ఏరియాలోనే రోల్ ప్లే చేస్తుందండి. మనుషులుగా చూస్తారు ముందు. ఆ మనిషి మంచోడా కాదా, ఆ మనిషి వల్ల ఏమన్నా ఉపయోగమా కాదని చూస్తారు. ఇతను మొత్తం కూడా నేను రాజీనామా లెటర్లో కూడా రాసింది సమాజం పట్ల కూడా బాధ్యత లేదు అని మాట్లాడడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరి గురించి కూడా ఆలోచించడం లేదు. ఏ వర్గం గురించి, నేను చేస్తున్నటువంటి పని వల్ల ఈ రాష్ట్రానికి నష్టం ఎలా జరుగుతుంది, లేకపోతే ఈ వర్గం ఎంత నష్టపోతారు అనేటటువంటిది ఆలోచించలేదు. ఎంతసేపటికి తనకు ప్రయోజనమా లేదా, తనకి ఆర్థికంగా లబ్ధా లేదా, తన దోపిడీకి ఉపయోగపడద్దా లేదా, ఈ అంచనాలు తప్ప ఎక్కడా కూడా సమాజం పట్ల అతను బాధ్యతగా వ్యవహరించలేదు. కాబట్టి ఆ పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా కుటుంబంతో మాట్లాడాను. వాళ్ళు చాలా స్ట్రెస్ తీసుకున్నారు. ఇంతకాలం పొలిటికల్ లైఫ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎవరు ఆహ్వానిస్తారో తెలియదు, ఎంత వ్యతిరేకత ఉంటుందో తెలియదు, ఎలా ట్రోల్ చేస్తారో తెలియదు. పైగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పగ ప్రతీకారాలు తెలిసినటువంటి వాళ్ళు, రకరకాల కథలు వింటున్నటువంటి వాళ్ళు కొంత ఎక్కువ ఊహించుకుని కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇన్నిటి మధ్య కుటుంబం చాలా సపోర్ట్గా నిలబడింది నాకు, నా పిల్లలు కానీ నాకు కానీ. ఇవాళ ట్రోల్స్ రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద కూడా నా పిల్లలే చాలా గట్టిగా వాయిస్తున్నారు, వాళ్ళకి ఫోన్లు చేసి మీకు ఏం తెలిసిన మాట్లాడుతున్నారు, ఏం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఏం ఆదుకున్నారని మీరు మాట్లాడుతున్నారు. లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నా కూతుళ్ళే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. లక్ష్మీపార్వతి గారు మీ మీద మాట్లాడారు, ఇంటర్వ్యూ ఇస్తూ చాలా అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా నా కుటుంబం అయితే ఊరుకునేటటువంటి పరిస్థితిలో లేదు. నేను అంతకంటే ఊరుకోను. నేను డైరెక్ట్ అటాక్ ఎవరు ఏ చెత్త మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిస్తున్నాడనే నేను భావిస్తాను. ఓకే అండి, మీకు రాజకీయ భవిష్యత్తు ఉండాలని మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే మీరు రాజకీయాల్లో ఉండటం వల్ల కొంత మీరు ఇందాక అన్నట్టుగా సమాజానికి మేలు జరగటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది రాజకీయ పార్టీకి మేలు జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే, బట్ ఒక వాయిస్ ఏదైతే ప్రజల తరఫున ఉందో ఆ వాయిస్ అనేది సప్రెస్ కాకూడదు, ఆ వాయిస్ వెళ్ళాలి. ఖచ్చితంగా మీరు మీ రాజకీయ భవిష్యత్తు ఆ విధంగా వెళ్ళాలని కోరుకుంటున్నాము. నమస్కారం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.